భాగవతం శ్రీ భాగవతం ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతంతపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. యం ప్రవ్రజంతమనపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అందరూ చెప్పండి. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మమోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. శ్రీమద్భాగవత ఆఖ్యోయం ప్రత్యక్షః కృష్ణ ఏవ హి స్వీకృతోసి మయా నాథ ముక్త్యర్థం భవసాగరే మనోరథో మదీయోయం సఫలః సర్వథా త్వయా నిర్విఘ్నేనైవ కర్తవ్యో దాసోహం తవ కేశవ. సుఖరూప ప్రబోధజ్ఞ సర్వశాస్త్ర విశారద ఏతత్కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశయ. పాదౌ యదీయౌ ప్రథమద్వితీయౌ తృతీయతుర్యౌ కథితౌ యదూరు నాభిస్తదా పంచమ ఏవ షష్ఠః భుజాంతరం దోర్యుగళం తథాన్యౌ కంఠస్థు రాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం. ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపితు
ద్వాదశ ఏవ భాతి తం ఆదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ వాసుదేవాయ వైకుంఠాయ వాసుదేవాయ వైకుంఠాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై 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 లక్ష్మీనారాయణ జై 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 బదరీ నారాయణ జై 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 बोल लक्ष्मी नारायण भगवान की सीतारामचंद्र महाराज की राधा कृष्ण भगवान की रामानुज स्वामी जी महाराज की चिन्नजीयर स्वामी जी महाराज की समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण भगवत बंधुलारा ఇప్పటి వరకు 7 స్కంధాలు మనం పూర్తి చేసుకున్నాం. మనకి ఒక్కొక్క రోజు ఎంతెంత వరకు పూర్తి చేసుకోవాలో మనకి నియమం ఉంది. మనకి ప్రథమేహని మనుకర్దమ సంవాద పర్యంతం అంటారు. మొదటి రోజున స్వయంభవ మనువు కర్దముడు వారిద్దరి సంవాదం దాకా జరగాలి అని నియమం. అంతవరకు వెళ్ళాం. ఆ తర్వాత రెండో రోజు అక్కడి నుంచి ఆరంభించి భరతాఖ్యాన పర్యంతం ద్వితీయేహని అంటారు. రెండో రోజు భరతుని యొక్క చరిత వరకు మనం వెళ్ళాలి. జడభరతుని యొక్క వృత్తాంతం మనం చెప్పుకున్నాం. తృతీయేహని సప్తమ స్కంధ పూరణం అంటారు. మూడో రోజున
7వ స్కంధం పూర్తి వరకు జరగాలి అని నియమం. 4వ రోజు ఆరంభించి కృష్ణ జననావిర్భావ పర్యంతం, ఈరోజు 4వ రోజు కనుక శ్రీకృష్ణుని యొక్క అవతార ఘట్టం వరకు, అంటే భాగవత 10వ స్కంధంలో 2వ అధ్యాయం వరకు మనం వెళ్తాం అన్నమాట. కృష్ణ జననం వరకు వెళ్ళాలి. సాయంత్రంకి మనం అక్కడికి చేరుతాం. ఇలా మనకు ఒక్కొక్క రోజు ఎంతెంత చెప్పుకోవాలని ఉంది. రేపు 10వ స్కంధంలో పూర్వార్ధమంతా చెప్పుకుంటాం అన్నమాట. ఆ తర్వాత రోజు ఉత్తరార్ధం అంతా జరుగుతూ ఏకాదశ స్కంధంలో సంవాద పర్యంతం వెళ్తుంది. చివరి రోజు మిగిలినంత వృత్తాంతం అన్నమాట. ఇలాగా 7 రోజుల సప్తాహంలో ఏ రోజు ఎంత పారాయణం జరగాలి, ఎంత చెప్పుకోవాలి అని నియమం ఉంది. నిజానికి పూర్తిగా మనం చెప్పుకుంటే విశేషార్థాలతో మనకి జరగడం కష్టం. అందుకే కథాభాగం అది మనకేం నేర్పుతుంది, ఏం సందేశాన్ని ఇస్తుంది అనేది చూస్తూ మనం వెళ్తున్నాం. ఎందుకంటే మహానుభావులైన పెద్దలంతా కూడా సాత్వికంగా, రాజసంగా, తామసంగా ఈ సప్తాహ కార్యక్రమాలు ఉంటాయి. 7 రోజులు చేసేదాన్ని ఏమంటారు, అంతకంటే ఎక్కువ రోజులు చేస్తే ఏమంటారు, ఇంకా ఎక్కువ రోజులు చేస్తే ఏమంటారని చివరి రోజు చెప్తాం. ఏ క్రమానికి ఏ పేరుతో పిలుస్తారనేది ఉంది నియమం. అందువల్ల మనం 7 రోజులు నిజానికి నియమం అనేది పరీక్ష నరేంద్రుడికి. ఆ 7 రోజులు ఆయన మరణం ఆసన్నం అవుతుంది, ఈ లోపల ఏం చేయాలి అని బాబు ఆయన కూర్చున్నాడు. అయితే మిగతా వాళ్ళకి అది లేదు కదా, తాపీగా చదువుకోవచ్చు అన్నారు ఒక ఆయన. భలేవారండి, ఎవరు చెప్పారు? ఆయనకి 7 రోజుల దాకా మరణం రాదండి, మనకి ఏ రోజు వస్తుందో తెలియదు. అందుకని ఆతృత మనకే ఎక్కువ ఉండాలి. శ్రీశుకుల పరీక్ష నరేంద్రకి ఎక్కువ ఆతృత ఉండాలా, మనకి ఎక్కువ ఉండాలా? మనకే ఉండాలి ఆతృత. అమ్మో ఏమైపోతామో అని ఆతృత మనకి ఎక్కువ ఉండాలి. చదవాలి, బాగా ఈ గ్రంథాన్ని వినాలి. అందుకే అన్నిట్లోకి శ్రవణం చాలా గొప్పదంటారు. ఈ నవవిధ భక్తుల్లో మొట్టమొదటి శ్రవణ భక్తిని చేసిన వాడు పరీక్షిత్ సాక్షి అంటారు. పరీక్షిత్ శ్రవణాన్ని చేసి ఆయన ఉత్తమగతిని పొందాడయ్యా, వినండి అని చెప్తారు. అయితే మిగతా వాళ్ళు ఎవరెవరు చేశారని మళ్ళీ మీకు చెప్తా. అయితే ఈరోజు 8వ స్కంధంలోకి మనం చేరుకున్నాం. 8వ స్కంధంలో మనకి చూడండి, భాగవతం అనేది మహాపురాణం అని చెప్పుకున్నాం. మహాపురాణానికి 10 లక్షణాలు ఉంటాయి. ఆ 10 లక్షణాల్లో సర్గము, విసర్గము, స్థానం, పోషణ, మూతయ, వంశ, మన్వంతరాణి చ అని చెప్పారు కదా. ఒక్కొక్కటి మీ అందరికీ చెప్పాం. సర్గం అంటే ఏం చెప్పాం? పరమాత్మ చేసే సృష్టి. విసర్గం అంటే బ్రహ్మ చేసేది. స్థానము అంటే శత్రువుల నిరసనం, పరమాత్మ రాక్షసుల్ని సంహరించడం. పోషణం భక్తుల్ని అనుగ్రహించడం, కటాక్షించడం. అసలు ఈ భక్తులందరూ ఇలా ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు అంటే దాని తర్వాత చెప్తున్నారు. ఊతయ అంటే కర్మ వాసనలు. ఆ కర్మ వాసనలు బట్టి వీళ్ళని పీడిస్తున్నాయి. వంశాలను గురించి కూడా వివరించాలి మహాపురాణం. 2 వంశాలు ఉన్నాయట. ఏమిటా 2 వంశాలు? సూర్యవంశం, చంద్రవంశం. ఆ రెండింటిని వర్ణించాలి. అది మనకి 9వ స్కందం సాయంత్రం వస్తుంది. మన్వంతరాణిచ, మనువులని కొంతమంది 14 మంది మనువులు ఉన్నారు. స్వయంభవ, స్వారోజ, ఉత్తమ, తామస, రైవత అంటూ వాళ్ళందరి పేర్లు చెప్తారు. వాళ్ళందరూ 2 అధ్యాయాల్లో మనకి ఇచ్చారు. ఎవరెవరో ఎప్పుడెప్పుడు పరిపాలన చేశారు. ఈ మనువులు ఒక్కొక్కరు 71 చతుర్యుగాలు పాలిస్తారు. 71 చతుర్యుగాలంటే ఒకసారి చతుర్యుగం జరిగింది అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు జరిగితే 43,20,000 సంవత్సరాలు అవ్వాలి. ఇలాంటివి 71 చతుర్యుగాలు అవ్వాలి. 4 సైకిల్. ఎంత కష్టం అండి. ఇలాంటివి 71 జరిగితే ఒక మనువు కాలం అవుతుందన్నమాట. ఇలా 14 మనువులు అవ్వాలి. అయితే ఏ మనువు ఎప్పుడెప్పుడు చేశారు అనేది చెప్పారు. అది మనకి ఇప్పుడంతా ఊరికే చెప్పారు, తెలుసుకుందాం. అందులో స్వయంభవ మనువు చాలా గొప్ప మహానుభావుడు. మనం చెప్పుకున్నాం కదా, మొట్టమొదట ఆయన దగ్గర నుంచి ఆరంభమైంది. స్వయంభవ మనువు యొక్క భార్య పేరు ఏం చెప్పాను? శతరూప.
వీళ్ళిద్దరు ఎవరి కుమారులు, ఎవరి పిల్లలు? బ్రహ్మగారి శరీరం రెండుగా అయితే కుడివైపు స్వయంభవమను, ఎడంవైపు శతరూప. రోజు మీకు ఎందుకు చెప్తానంటే ఈ పేర్లు గుర్తుండాలి, కనీసం 10 రోజులన్నా గుర్తుంటే బాగుంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ నేను రాను, మీరే ప్రవచనం చెప్పేసుకుంటారు. గుర్తుండాలి, మంచిగా గుర్తుపెట్టుకోండి, పర్వాలేదు. నేను అదే అంటున్నాను మా పిల్లలతో. రోజు మా స్వామి అక్కడే కూర్చొని మిగతా వాళ్ళు విన్నా వినకపోయినా ఆయన వింటున్నాడు, నెక్స్ట్ భాగవత సప్తాహం ఆయనే చేసేస్తాడు. ఎందుకంటే ఏంటి, వాళ్ళకి బాగా వచ్చేస్తాయి విని విని విని. ఇప్పుడు దీని తర్వాత ఇది చెప్తారు కదా, దీని తర్వాత ఇది చెప్తారు కదా అని వచ్చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కరీంనగర్లో సప్తాహం పూర్తి కాగానే ఇక్కడ పూర్తయి వెంటనే రాజమండ్రిలో, ఇక తర్వాత స్వామివారు మీ పక్క జరగండి నేను కూర్చుంటే అంటాడు. నేను రాత్రి మా పిల్లలతో అంటున్నా, వినండరా మీరు కూడా, వింటే మీరు తయారవుతారు, చెప్పడానికి ఉంటుంది 10 మందికి అని. మంచి మంచి కథలే కదా, పెద్ద పెద్ద లోతు దాకా వెళ్ళి అందులో ఉన్నటువంటి, మీకు మొట్టమొదటి రోజు జన్మాద్యస్య యతోన్వయాత్ అనే శ్లోకం కొంచెం సేపు చెప్తేనే బుర్రలని అటు ఇటు అయిపోయినాయి. అంత వేదాంతంలోకి వెళ్ళామనుకోండి ఎవ్వరు ఉండరు ఇక్కడ. కానీ వినాలి, నేర్చుకోవాలి కొన్ని మేము. అందుకే ప్రతి సంవత్సరం కరీంనగర్లో మాకు వార్షికంగా రావాలి అని ఏర్పాటు చేసుకున్నారు. 2వ సంవత్సరం అయింది. రేపు వచ్చే సంవత్సరం నుంచి ఎలా పెట్టుకున్నామంటే, భాగవతంలో ఒక 5 అధ్యాయాలు ఎంత మాత్రమే పెట్టుకుందాం, అంతే. 5, 10 ఎంతైతే ఎంత, అందులో విశేషార్థాలన్నీ ఈ సంవత్సరం తెలుసుకుందాం. అలా తెలుసుకుంటూ వెళ్తే మంచిది తప్ప, ఒకసారి వినేసాం కదా, ఎందులో ఏమున్నా ఏమిటి తెలిసింది. అందులో ఒక్కొక్క శ్లోకానికి ఎన్ని అర్థాలు ఉంటాయో అవి సాధ్యమైనంతవరకు పెద్దల ద్వారా మనం విన్నవి ఒకసారి చర్చించుకుందాం, బాగుంటుంది అని చెప్పాం. బాగుంటుందా బాగుంటుందా అలాగా? అందుకని అక్కడ చేసేది ఎలాగో లైవ్ వస్తుంది కానీ చూద్దరు కానీ. అందుకని ఒక్కొక్క సంవత్సరం వార్షికంగా అక్కడికి వెళ్ళినట్టే. నిన్న మావాడు అడిగాడు, ఈ స్వామి ఇక్కడ జ్యోతిషాలయం ఆయన స్వామివారు, మా దగ్గర కూడా వార్షికంగా ఏదైనా చేయండి. మేము చెప్పాం. ఇంకో ఆయన ఎవరు అడిగారు, స్వామి ఎప్పుడు ఇక్కడ ఉండరు, ఎప్పుడు ఏదో కాలక్షేపం చేయండి. ఎప్పుడు ఉంటే ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు స్వాములారు అనిపిస్తుంది. ఎప్పుడు ఉండకూడదు. అతి పరిచయాత్ అవజ్ఞ సంతతగమనాత్ అనాదరహ అని ఒక నియమం ఉంది. బాగా పరిచయం ఎక్కువైపోయింది అనుకోండి, పరిచయానికి ముందు అందరూ స్వామివారు అంటారట, పరిచయం కొంచెం ఎక్కువయ్యాక ఏమంటారు, స్వామి అంటారట. ఇంకా పరిచయం ఎక్కువైపోతే ఏంటోయ్ అంటారట. ఇంకా బాగా పరిచయం ఎక్కువైపోతే రా కూర్చో అంటారట. అందుకే మరీ ఎక్కువ పరిచయం కూడా ఉండకూడదట. సంతత గమనాత్, ఊరికే వెళ్తూ ఉన్నాం అనుకోండి, మొట్టమొదటిసారి వెళ్తేనేమో గారెలు, బూరెలు, పెరుగు, ఆవడలు అన్నీ అల్లుడు గారి మర్యాదలన్నీ చేస్తారట. అల్లుడికి, కొత్త అల్లుడికి అలాగే చేస్తారు కదా. పెళ్ళైన తర్వాత అల్లుడు గారు వస్తే నానా రకాల స్వీట్స్ ఉంటాయట, పెరుగులు ఉంటాయట, అన్నీ ఉంటాయట. అల్లుడు గారు అని పిలుస్తారట. కొంచెం మళ్ళీ ఎక్కువ అలవాటు అయిన తర్వాత అల్లుడు అంటారట. ఆ తర్వాత ఏం అల్లుడో అంటారట. పెరుగు కూడా పలచనైపోతుంది, మజ్జిగ దాకా వస్తుందండి. సంతత గమనాత్, మాట్లాడితే వెళ్ళటం వల్ల ఇలాంటి అనర్థాలు వస్తాయి అని చెప్తారు, లోక నియమం. అవునా కాదా? అందుకే మేము చెప్పాను, నాయన సంవత్సరానికి ఒకసారి ఎప్పుడన్నా చూస్తాలే, ఒకసారి భగవద్గీత పెట్టుకుందాం, ఒకసారి మహాభారతం పెట్టుకుందాం, ఒకసారి రామాయణం పెట్టుకుందాం. గీత కూడా 18 అధ్యాయాలు 18 రోజులు అలా వద్దు, ఒక అధ్యాయం మీద 4 రోజులు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2వ అధ్యాయం అలా చేసుకున్నాం అనుకోండి. ఇది ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుంది. అలా పెట్టుకుంటే మంచిదా కాదా? అలా చేద్దామని చెప్పాం. ఎందుకంటే విజ్ఞానం అనేది చాలా గొప్పది, అందులో భాగవతం అనేది ఇంకా చాలా కఠినమైనది. మాలాంటి వాళ్ళు చెప్పాలన్నా కూడా చాలా కష్టమే. పెద్ద పెద్ద వాళ్ళే కష్టం అంటే మాలాంటి వాళ్ళు ఇంకెలా అనుకోవాలి చెప్పండి. విద్యావతాం భాగవతే పరీక్ష. మనకు అనిపిస్తుంది, మా జీఆర్ స్వామి ఎప్పుడు ఒక మాట చెప్తారు, గురువుగారు, రామాయణం వారు పెద్దల దగ్గర చదువుకున్నారు, చక్కగా అవలీలగా స్వామివారు ఏది చెప్పినా చెప్తుంటే బొమ్మ కనపడుతూ ఉంటుంది. స్వామివారు చెప్తుంటే ఏది చెప్పినా అందులో ఎంత జటిలమైనదైనా వారు చెప్పినంత తేలిగ్గా ఎవరు చెప్పలేరు, అంత బాగా చెప్తారు. అలాంటి స్వామివారు రామాయణం చెప్పాలంటే భయం వేస్తుందండి అన్నారు ఒకసారి. మీకు భయం అంటే మేము అక్కడ ఎవరో ఉండం, ఎవరం వెళ్ళలేం.
ఎందుకు ఆ మాట అన్నారు? విలువ తెలిసే కొద్దీ, దాని విలువ తెలిసే కొద్దీ అమ్మో నేనేం చెప్పలేకపోతున్నానే అనిపిస్తుందా లేదా? ఆ విలువ అంతకుముందు తెలియదా? తెలుసు, కానీ ఎన్నో అర్థాలు ఉన్నాయి. చూచే కొద్దీ స్వామి ఎప్పుడు అంటారు, సముద్రం ఎంతమంది చూశారు? సముద్రం అంటే ఏమిటో చెప్పండి అని అడిగామనుకోండి, ఏం చెప్తాం? సముద్రం. గబగబా చెప్పాలండి, నేనే చెప్పేస్తా, టైం తక్కువ కదా, మనకి ఇచ్చిందే గంటన్నర. అమ్మా సంసార సముద్రం అట్లా నిజమైన సముద్రం గురించి అడిగారు. ఆవిడ వేదాంతంకి వెళ్ళిపోయారు. సముద్రం దగ్గరికి వెళ్ళామనుకోండి, సముద్రంలో అలలు కనబడతాయి, దాంట్లో ఉప్పు కనబడుతుంది, కొంతమందికి చేపలు, నత్తగులలు, శంకులు, పెంకులు ఇవన్నీ కనబడతాయి. కానీ కొంతమంది దృష్టి వీటి మీద ఉండదు. ఆ లోపలికి వెళ్ళి ఆ లోపల ఉండే రత్నాల మీద దృష్టి ఉంటుందండి వాడికి. సముద్రానికి రత్నాకరం అని పేరు. ముత్యాలు, పగడాలు ఏముంటాయో వాటి కోసం అన్వేషిస్తారు. ఇప్పుడు వాటికంటే ఎక్కువ విలువైంది దొరుకుతున్నాయండి. ఏమండి, పెట్రోల్, దాన్ని కూడా తీస్తున్నారు, గ్యాసెస్ తీస్తున్నారు సముద్రం నుంచి కూడా. అంటే ఎంత ఉపద్రవమో. సరే, దాని గురించి బయటకు వద్దులే. కానీ సముద్రం లాంటిది శాస్త్రం కూడా. ఎంత వెళ్ళినా దాని లోతు ఎవడు చూడలేడు. శాస్త్రం లోతు చూడడం అనేది చాలా కష్టం. అందుకే పండితులు ఎవరైనా నేను బాగా చదువుకున్నాను అంటే వాడికి పరీక్ష భాగవతంలో పెడతారట. ఒక్కొక్క శ్లోకాన్ని విడదీసి చెప్పడం, దాంట్లో ఉన్నటువంటి పదాలని, దాంట్లో ఉన్నటువంటి వ్యుత్పత్తులని అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటాడు. అలాంటి పెద్దలకి పరీక్ష పెట్టాలంటే భాగవతాన్ని పెట్టేవారట. అలాంటి గొప్ప గ్రంథాన్ని మనం అలా పైపైన స్పృశిస్తున్నాం అంతే. మనకి ఆ యోగ్యతని పరమాత్మ ఇవ్వాలి. అలాంటి పెద్దలు ఎలా గ్రహించగలిగారో అలాంటి బుద్ధి విశేషాన్ని మన మస్తకానికి కూడా పరమాత్మ ఇవ్వాలంటే ఏం చేయాలి? పుస్తకాన్ని రోజు తల కింద పెట్టుకుంటే రాదు, పెద్దల దగ్గర వింటే వస్తుంది. మనం ఎంత చదివినా అర్థాలు బోధపడవు, పెద్దల దగ్గర కూర్చోవాలి. చూడండి, వస్తాయిగా శ్లోకాలు, చెప్తా, మీకు చూపిస్తా. అలాంటి గొప్ప భాగవతంలో ఈ స్వయంభవ మనువు మొట్టమొదటి ఆయన మీకు చెప్పాను. ఈ స్వయంభవ మనువుకి శతరూపుకి కలిగిన పిల్లలు ఎంతమంది అని చెప్పాం? 5. 2 మగపిల్లలు, ఉత్తానపాదుడు, ప్రియవర్తుడు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి, 3 ఆడపిల్లలు. వాళ్ళ వంశాలన్నీ చెప్పారు కదా. చెప్పిన తర్వాత ఈ మహానుభావుడు మొత్తం అంతా పూర్తయిన తర్వాత ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆయన సునందా నదీ తీరానికి వెళ్ళిపోయి ఒంటికాల మీద కూర్చొని తపస్సు చేస్తున్నట్ట. అలా తపస్సు చేసే సమయంలో ఏకాగ్ర చిత్తంలో ఒక స్థాణువులా ఉన్నట్టు ఆయన. అలా స్థాణువులా ఉన్న సందర్భంలో రాక్షసులందరూ చూశారట. రాక్షసులందరికీ బాగా ఆకలిగా ఉందట. ఈయన ఏం చేస్తున్నాడు? తపస్సు చేస్తూ హృదయంలో ఉన్న అంతర్యామిని చూస్తున్నట్ట. కళ్ళు మూసుకొని తపస్సు చేస్తారు కదా, దేన్ని తపస్సు చేస్తున్నారు మీరు? ఏదో ధ్యేయ వస్తువు ఉందో ఆ ధ్యేయ వస్తువుని ఇక్కడ నిలుపుకుని ఆయన్ని చూస్తూ తపస్సు చేస్తుంటారు. ఒంటికాల మీద నిలబడ్డాడు, కదలటం లేదు, ఒక రాయిలా ఉండిపోయాడు, స్థాణువులాగా. అలా తపస్సు చేసే ఈ మహానుభావుడు లోపల అంతర్యామిని చూస్తూ అలా ఆనందిస్తూ అలా ఉండిపోయాడు. ఈ లోపల రాక్షసులంతా కలిసి ఆకలేసి, అరే ఇదేదో దేహం కనపడింది కదా, వీడి మింగేద్దాం రా అని వచ్చారట స్వయంభవ మనువు అని. ఎప్పుడైతే తినడానికి వచ్చాడో ఈ మహానుభావుడు తపస్సు చేస్తున్నాడు కనుక ఏం తెలియదు, వాళ్ళు పట్టుకుని లాగేసినా ఏం తెలియదు. అలా తపశ్చర్యలో ఉన్నప్పుడు ఈ అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ అందులోంచి ఆవిర్భవించేట. అలా వచ్చినటువంటి స్వామి యజ్ఞుడు అనే ఒక అవతారాన్ని తీసుకున్నాడు స్వామి. తీసుకొని ఆయన కొంతమంది పరివారంతో వచ్చి వాళ్ళందరినీ సంహరించి పారేశాడు, అసురుడిని. ఆయన్ని స్వయంభవ మనువుని రక్షించాడు. ఆ యజ్ఞుడనే ఆయనే తర్వాత ఇంద్రుడయ్యాడు. ఇంద్రుడయి ఈ ఇంద్రలోకాలన్నింటినీ, త్రిలోకాలని చక్కగా పాలించాడు అని మనకి ఆ స్వామి గురించి చెప్తున్నారు. ఇలాగా స్వారోచిషుడు, ఉత్తముడు, రైవతుడు, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మనువులు. ఆ మనువుల గురించి అన్నిటినీ చెప్తూ ఉంటారు. అయితే ఈ మనువుల మన్వంతరాల్లో చెప్తూ తామస మన్వంతరం అని ఒక మన్వంతరం అండి. ఆ మన్వంతరంలో విధృతి అనే ఆవిడికి పుత్రులై పుట్టారు కొంతమంది. విధృతికి పుట్టిన వాళ్ళే వైధృతులు అంటారు. వీళ్ళంతా కూడా దేవతల్లా ఉండిపోయారు అన్నమాట, దేవతా గణాల్లో చేరారు. కొంతకాలానికి వేదాలన్నీ నష్టమైపోయినాయి ఆ మన్వంతరంలోనే.
ఆ మన్వంతరంలో హరిమేధుడు అనేటువంటి ఋషి, హరిణి అనే ఆ భార్యకి ఇద్దరికి కూడా కుమారుడుగా అవతరించాడు హరి. ఆ హరి ఒక ఏనుగును రక్షించాడు తెలుసా అండి అని చెప్పడం ఆరంభించారు. ఇక్కడి నుంచి గజేంద్ర మోక్షణం అనే కథ ఆరంభమవుతుంది. మనందరం గజేంద్ర మోక్షణం ఎప్పుడు చదువుతూ ఉంటాం, ఎన్నోసార్లు వినుంటారు. ఎవరి కథ ఇది? మన కథే. గజేంద్రుడు అంటే ఎవరో కాదు. గజేంద్రుడు తనకు ఎంతోమంది భార్యలు ఉన్నారు, ఏమిటి నాకు పెద్ద నష్టం అనుకున్న ఆ గజేంద్రుడు ఎలా ఇబ్బంది పడ్డాడు, నాకు ఎంత బలం ఉందో, నన్ను ఎవడేం చేయగలడు అనుకున్నటువంటి ఆయన గర్వం ఎలా గర్వమైపోయిందో చెప్పే కథ. రక్షించేది మన బలం కాదు. మనకి చూడండి, విశ్వామిత్రుడి కథలో కూడా చెప్తారు. వశిష్ఠుడితో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఆయన కోపం వచ్చి ఆవు నిమ్మంట ఇవ్వవా అని సైన్యాన్ని తీసుకెళ్తే ఆ ఆవే తనలోంచి బోళ్ళు శక్తుల్ని పుట్టించుకుని ఎందరో సైన్యాన్ని పుట్టించుకుని తరిమేశాయి. ఆఖరికి తపస్సు చేశాడు, పరమశివుడి ద్వారా అస్త్రాలు పొందాడు. వెళ్ళి ఆయన మీద వేశాడు, వశిష్ఠుడి మీద. ఒక్క అస్త్రం కూడా ఆయన ఏం చేయలే. ఆఖరికి బ్రహ్మాస్త్రాన్ని వేస్తే ఆ ఎదురుగుండా ఆయన దండం పెట్టేట, ఆ దండం దాన్ని మింగేసిందిట. అప్పుడు అనుకున్నట్ట విశ్వామిత్రుడు, దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం. నేను ఏదో భుజబలం చాలా గొప్పదనుకున్నా, ఈ అస్త్రాలు శస్త్రాలు వేసి ఆయన నిర్జించవచ్చు అనుకున్నా, ఇది నిజమైన బలం కాదు. ఏది నిజమైన బలం? బ్రహ్మతేజో బలం బలం. ఆ పరమాత్మని ఎవడైతే మనస్సులో పెట్టుకుంటాడో వాడిదే నిజమైన బలం. ఈ వశిష్ఠుడు అలాంటి గొప్ప బలం కలిగిన వాడు. నేను కూడా సాధిస్తా అని పట్టుదలతో వెళ్ళాడు. అది కావాలి. అందువల్ల లోకంలో ఈ గజేంద్రులు లాంటి వాళ్ళమే మనందరం కూడా. నాకున్న బలం ఎవడికి ఉంది అని అనుకుంటాం, కానీ మన బలాలు ఏవి పనికిరానివి. నిజంగా మనదే గొప్ప బలం అయితే అన్ని పనులు మనం చేసుకోవాలి కదా. అన్ని పనులు అవుతున్నాయా? అందుకే మన పెద్దలంతా ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేస్తున్నా దేవుడి దగ్గర ఒక ప్రార్థన చేస్తారు. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత తేజస భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామి. ఓ భగవంతుడా, నీ బలంతో, నీ తేజస్సుతో, నీ శక్తితో నీ కార్యాన్ని నువ్వే నాతో చేయించుకుంటున్నావు తప్ప నేనేం చేయట్లా. నేను ఓన్లీ ఒక పనిముట్టుని మాత్రమే. ఇది బల మంత్రం అంటారు. ఏమంటారు? మంత్రం రాకపోయినా అర్థం అనుకోవచ్చు అండి. మనందరం మంత్రాలే చదువుతాం, అన్ని తప్పులు చదువుతాం, లేనిపోయింది ఒకటికొకటి అవుతాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్క పదాలు కొన్ని సరిగ్గా పలక్కపోతే అర్థాలు మారి లేనిపోయిన అర్థాలు వస్తాయా రావా? అవి ఎప్పుడన్నా చెప్తాం మీకు కొన్ని పదాలు, ఆ అర్థం ఎలా మారిపోతుంది అని చెప్పడానికి. అందువల్ల ఇక్కడ ఈ గజేంద్రుడి యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నారు. పాల సముద్రంలో ఒక మధ్య భాగంలో ఒక ప్రదేశం ఉంది. అది త్రికూటం అని ఒక పర్వతం. అది దానికి త్రికూటాచలం అని 3 పర్వత శిఖరాలు ఉంటాయటండి. ఇనుము, బంగారం, వెండి కొండల్లాగా చాలా మెరుస్తూ ఉండే శిఖరాలు. చాలా అత్యద్భుతమైనటువంటి పర్వతం. దాంట్లో ఋతుమంతము అని ఒక లోయ ఉంది. ఆ లోయ ప్రాంతంలో ఒక పెద్ద అరణ్యం ఉందటండి. ఆ అరణ్యంలో ఎన్నో చెట్లు, ఎన్నో అద్భుతమైనటువంటి వనాలు. అది వరుణదేవుని యొక్క ఉద్యానవనం అన్నమాట. ఆ వన ప్రాంతంలో ఒక అద్భుతమైన సరస్సు. ఆ సరస్సులో తామరలు, కలువలు అన్నీ ఉన్నాయి. అందులో ఉన్న చెట్లన్నీ లిస్ట్ ఇచ్చారనుకోండి. ఆ అరణ్యంలో ఒక పెద్ద పర్వత గుహలు కూడా ఉన్నాయి. ఆ పర్వత గుహల్లోంచి ఒక ఏనుగుల గుంపు వస్తుంది. దాని ముందు ఒక పెద్ద ఏనుగు గజేంద్రుడు, అన్నిటికీ నాయకుడు, చాలా మదించున్నాడేమో. ఆ మదించిన ఏనుగుల గుంపు వస్తూ ఉంటే చీకటంతా పైకి వస్తుందా అన్నట్టుగా ఉందటండి. ఆ పర్వతాలే కదులొస్తున్నాయా అన్నట్టుగా ఉంది. పెద్ద పెద్ద పులులు కానీ సింహాలు కూడా ఈ గజేంద్రుని చూసి పారిపోయినట్టండి. ఏనుగు చాలా గొప్పదండి. నిజానికి గుర్రం బాగా పరిగెత్తుందా, ఏనుగు బాగా పరిగెత్తుందా? వేగం ఎవరిది ఎక్కువ? గుర్రంది కాదు, ఏనుగుదేటండి. ఏనుగు పరిగెత్తే చాలా కష్టం అంటండి. కొన్నిటికి దేవుడు కొన్ని పెట్టాడండి, దానివల్ల వాళ్ళు ఆగిపోతున్నాయి. సర్పాణం అతి నిద్ర,
పాములకి నిద్ర ఎక్కువ పెట్టేట, అందుకే మనం బతికాం. వాటికి కనుక నిద్ర లేకపోతే ప్రతివాడిని సంహరించి పారేస్తాయి. గజానాం మందబుద్ధి లేదు గజానాం మందగతి అంటారు. ఏనుగులకి మందంగా నడిచే అలవాటు పెట్టేట, వాడికి బద్ధకం, నిదానంగా నడుస్తాయటండి. అదే కనుక పరిగెత్తితే, ఏనుగులు పరిగెత్తితే బిల్డింగ్లు కూడా కూలిపోతాయండి. ఒక గుద్దు గుద్దే అంటే ఇళ్ళు ఏవి ఉండవండి, అన్నీ చిత్తు చిత్తు అయిపోతాయి. వాటికి మందగతి, నిదానంగా నడిచి ఇచ్చారు. అలాగే ఈ లోకంలో అందరికంటే గొప్ప మేధ కలిగిన వాళ్ళు ఎవరండి? బాగా తెలివి కలిగిన వాళ్ళు ఎవరు? ఎవరు? మనిషి కాదు, బ్రాహ్మణుడు. బ్రాహ్మడి తెలివి ముందు ఎవరి తెలివి ఎందుకు పనికిరాదుటండి. ఒక చాణక్యుడు ఒక రాజ్యాన్ని నెలకొల్పి ఆ రాజుల మధ్య వైరాన్ని పెట్టి ఎలా ఇచ్చేసాడో చూసారా? ఈ బ్రాహ్మణులందరూ కలిసారంటే ప్రమాదమేనండి, ప్రపంచం పాడైపోతుంది. అందుకే బ్రాహ్మణులకి పడదు బ్రాహ్మణానాం అనేకత్వం. ఎవ్వరు ఒకడి మీద ఒకడు, వీడంటే వాడికి పడదు, వాడంటే వీడికి పడదు. చూస్తున్నాంగా మనం ఇప్పుడు అన్నీ అవే. వాడి మొహం వాడేం చేస్తాడు, వీడేం చేస్తాడు, ఇలాగే ఉంటారు. కానీ నిజానికి కనుక అందరూ ఏకతాటి మీద ఉన్నారనుకోండి, వాళ్ళని గెలిచేవాడు ఈ భూమి మీద ఎవడూ లేడు. అసలు విష్ణుమూర్తి కూడా వైకుంఠాన్ని వదిలి పారిపోవాల్సిందే. అందుకే వీళ్ళెవరికి సఖ్యత ఉండదు. యాచక శత్రువు అంటారు. అడుక్కునేవాడే శత్రువు అవుతాడట. అలాగే బ్రాహ్మడే శత్రువు అవుతాడట. కానీ వాళ్ళ తెలివి అమోఘమైన తెలివి. ఎక్కడైనా సరే అడ్మినిస్ట్రేషన్ అనే దాన్ని నడిపించగలిగే ఒక బుర్ర. అందుకే జీఆర్ స్వామి ఏమంటారంటే, సన్యాసైనా బ్రాహ్మడైనా రాజకీయాలు అవసరం కాదు. ఎలా ఉండాలంటే అతను ఒక మెదడులా పనిచేయాలి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. క్షత్రియుడు భుజబలానికి చాలా ప్రతీక, చాలా చక్కగా చేస్తాడు. వాణిజ్యం చేసేవాడు వైశ్యుడు. అలాగే కృషి చేసి పంటలు పండించి ఇలాంటివన్నీ సేవా కార్యాలు చేయడంలో, బరువులు ఇలాంటివి చేయడంలో ఒక్కొక్క వర్గానికి బలం ఇచ్చాడు దేవుడు, వాళ్ళవి చేయాలి అని. పూర్వం ఉండేదనుకోండి, ఇప్పుడు ఏదైనా ఎవరైనా చేస్తున్నారనుకోండి, పక్కన పెట్టేసినా బుధవర్గము అంటారు. ఏమంటారు? బుధవర్గము అంటే తెలివి కలిగినటువంటి వర్గం వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ రోజుల్లో ఎవరైనా పర్వాలా, అంటే ఊహించి చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్న రాజకీయ నాయకులకు కూడా. అలాంటి వాళ్ళు ఆ బుధవర్గం కనుక ఉందంటే వాడు ఇచ్చే ప్లాన్ వల్ల సంస్థ నడుస్తుంది. వాడు బయటికి రావక్కర్లా. మెదడు బయటికి వస్తే ప్రమాదం. మెదడు ఎక్కడ ఉండాలి? లోపలే ఉండాలి. ఉండి ప్లాన్స్ ఇస్తూ ఉంటుంది, పని చేస్తుంటారు. పూర్వం రాజులకి వీళ్ళకి అందరికి కూడా బ్రాహ్మణులు అలా ఉండి వాళ్ళు చెప్పేవారట. పురోహితులు, మంత్రులు వీళ్ళుండి, నాయన ఇదిగో ఇది మంచిది, ఇది మంచిదని చెప్పేవారట. వాడు చేసి విజయాలు సాధించేవారట. ఇలా వాళ్ళల్లో ఉండేది. సరే, వాళ్ళల్లో కూడా ఒకడంటే ఒకడికి పడక నానా ఇబ్బందులు కూడా ఉన్నాయనుకోండి. ఇలా బుధవర్గం అనేది చాలా అవసరం. ఈ రోజుల్లో ఒక వర్గం అని తీసేసేయండి. తెలివి కలిగిన వాళ్ళందరినీ ఒక కేటగిరీ పెట్టండి, బలం కలిగిన వాళ్ళందరూ ఒక పక్కన పెట్టండి. ఇలా తీసుకుందాం మనం. బలం కలిగిన వాళ్ళంతా ఒక వర్గం. ఎవరినైనా అవసరమైతే 4 తన్ని, ఎందుకంటే మాటతో చెప్పి తెలివితో ఎదుటివాడిని మనం పని చేయించుకోవడం ఒక ఎత్తు. మాట విన్నవాడిని దండించి వాటితో పని చేయించాలి, దానికి బలం కావాలి. ఆ బలం కలిగిన వర్గం ఒకటి. తర్వాత మరి వీళ్ళందరినీ పోషించాలంటే కొంచెం వాణిజ్యం చేయాలి కదా, వ్యాపారాదులు చేయాలి కదా, అది చేసే వర్గం ఒకటి. ఇంకోళ్ళు మరి వీళ్ళందరికీ సహాయం చేసేవారు ఒకరు కావాలి కదా. కొంతమంది అన్నీ చేయలేరండి. బుధవర్గంలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా లేని వాళ్ళు ఉంటారు. బ్రాహ్మణులందరూ తెలివిగల వాళ్ళు అనుకోకండి, వాళ్ళ పిల్లల్లో కూడా చాలామంది తెలివి లేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాడు పరిచారక వృత్తి చేస్తూ ఉంటారు. బ్రాహ్మణ పిల్లలు కూడా పరిచారకులు అంటే అవి ఇవి అందించడం. పరిచర్య అని శూద్ర వర్గానికి చెందిందని చెప్తారే, ఇతను అలాంటి వాడే అవుతాడు. పరిచర్యాత్మకం, పరిచర్యలు చేస్తూ ఉంటాడు. అవి అందించడం, ఇవి అందించడం, సేవ చేస్తాడు అంతే. ఇలా అతను చేస్తుంటాడు. అందువల్ల అందరూ తెలివిగల వాళ్ళు ఉండరండి. నేర్పుతారు, విద్య నేర్చుకోవాలి, ఆసక్తి ఉండాలి ఎవరికైనా. నేను ఇది నేర్చుకోవాలి, ఇది నేను ఇలా అవ్వాలి అనుకుని నేర్చుకుంటే ఏది పెద్ద కష్టం కాదండి. విద్య అందరికీ అబ్బుతుంది. దేవుడు అందరికీ మేధ సమానంగానే ఇచ్చాడు. కానీ ఒక్కొక్కటి లక్ష్యం యుద్ధాలు చేయడం మీద కొంతమందికి, వ్యాపారం చేయడం మీద కొంతమందికి,
నాకు ఇవన్నీ ఎందుకులే, ఏదో చిన్న పని చేసుకుంటానే కొంతమందికి, అసలు ఇవన్నీ వద్దు తిని కూర్చుంటా అనుకునేవాళ్ళు కొంతమంది ఇలా ఉంటారండి. అందుకని ఒక్కొక్క వర్గం దీనికి ఎవడు ఏ రకంగా ఉంటాడో దాన్ని బట్టి వాళ్ళకి వర్గాలను ఏర్పాటు చేశారు. అది ఒక కులం కింద పెట్టారు. కులం అంటే ఏమిటి? సమూహము. ఇప్పుడు మీ అందరిది ఏ కులం? ఏ కులం? బయట చూసేవాళ్ళంతా ఏమంటారంటే భక్తులు రా వాళ్ళంతా అంటారు. ఇది భక్త కులం. ఏమంటారు? భక్త కులం. అదే ఇక్కడ ఆడుకోకుండా కొంతమంది అందరి వినకుండా కొంతమంది ఆడుకుంటున్నారు అనుకోండి, ఆడుకునేవాళ్ళు 100 మంది 1000 మంది ఉన్నారు, వాళ్ళదొక కులం, అది క్రీడా కులం అంటారు. గురువు గారి దగ్గర చదువుకునే వాళ్ళంతా ఉన్నారనుకోండి, వాళ్ళని ఏమంటారు? గురుకులం. ఇప్పుడు కులం అంటే అర్థమైందా? ఒక సమూహము అని అర్థం. ఒకే పని చేసే వాళ్ళందరి యొక్క సమూహాన్ని కులము అని పేరు పెట్టారండి. పూర్వం అంతా అలా చేసేవారు కనుక, క్షురకర్మ చేసేవారంతా ఒక చోటు ఉండేవారు కనుక వాళ్ళు ఒక కులం అని పేరు పెట్టారు. రజకులంతా ఒక చోటు ఉండేవారు కనుక వాళ్ళకు ఒక పేరు పెట్టారు. పురోహితం చేసే వాళ్ళంతా ఒక చోటు ఉంటారు కనుక వాళ్ళకు ఒక కులం పెట్టారు. ఇలా అయితే శూద్రాదులు అనేవారు 4 చోట్ల ఉండేవారట, 3 చోట్ల. బ్రాహ్మణ దగ్గర కొంతమంది ఉండేవారు. ఎవరైతే కనుక ఈ వేదాంతం పట్ల వాటి పట్ల ఆసక్తి ఉందో వాళ్ళు మిగతా చోటకి వెళ్లకుండా ఈ బ్రాహ్మణ పంచ చేరితే అతన్ని బ్రహ్మబంధు అని పిలిచేవారు. అతను కూడా చాలా విద్వాంసుడు అయ్యేవాడు. ఎలా? వాళ్ళ దగ్గర ఉండి పరిచర్యలు చేస్తూ వాళ్ళ ద్వారా విజ్ఞానాన్ని ఆర్జించేవాడు. వాడు అక్కడ ఉంటూ ఆ విజ్ఞానంతో వాడు సాత్వికుడు అయ్యేవాడు. అదలా మనం చూస్తుంటాం సమాజంలో కొంతమంది మాంసాహారాన్ని ముట్టకుండా దైవీ గుణాలను అలవరుచుకొని మంచి త్రోవలో వెళ్ళేవాళ్ళు ఉంటారా ఉండరా? అదొక వర్గం. అలా వెళ్ళి అక్కడ సుశిక్షితులు అవుతుండేవారు. కొంతమంది నాకు ఫైటింగ్స్ అంటే ఇష్టం, క్షత్రియుల పంచం చేరత అని సైనికులుగా తయారైన వాళ్ళు కొంతమంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గంలో ఉండి వారికి తోడ్పాటునిస్తూ వాళ్ళ కార్యాలన్నీ విజయం అవడానికి కూడా దోహదపడే వర్గం కూడా ఉంది. ఇలా 4 వర్ణాలు ఉన్నాయనుకోండి. కానీ ఇవి సమాజంలో అందరూ ఒక తాటి మీద వెళ్ళి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తప్ప సమాజాన్ని పాడు చేయడానికి కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే అందరి మధ్య ఏదో రకమైనటువంటి ఒక అగ్గి గీసి వాళ్ళు కొట్టుకుంటే చూడడం కోసం కులాల చిచ్చును పెడుతున్నారు. అందుకని అవన్నీ అవసరం కాదు మనకి. మనందరిది నిజానికైతే మనందరిది ఒకే కులం. 1 భగవంతుడిని నమ్మే కులం, 2 భగవంతుడిని నమ్మని కులం. 2 కులాలే. దానికి స్వామీజీ అందమైన మాట చెప్పారు, పెద్దజీయర్ స్వామి. లోకంలో అందరూ వైష్ణవులే. 1 భగవంతుని గుర్తించిన వారు వైష్ణవులు, భగవంతుని గుర్తించని వైష్ణవులు. ప్రపంచం అంతా భక్తులే, అందరూ భక్తులే. మనం ప్రేమతో కీర్తిస్తున్న వాడు ద్వేషంతో కీర్తిస్తాడు, అంతే. అవునా కదా? మనం దేవుని నారాయణ కృష్ణ అంటాం, వాడు దేవుడు లేడు అంటూ వాడు అంటాడు. మనకంటే ఎక్కువ కీర్తించేదే వాడు. అందువల్ల లోకంలో ఉన్నవి 2 వర్గాలు. భగవంతుడు ఉన్నాడని అంగీకరించే వర్గం, లేడని అంగీకరించే వర్గం. అందుకే 3 శిఖరాలు కలిగినటువంటి ఈ మందరాచలం అంటే ఏమిటంటే తెలుపు, నలుపు, ఎరుపు 3 ఉన్నాయి కదా. సత్వ రజస్ తమో గుణాలకి ప్రతీక. ఈ 3 గుణాలు మనలో ఉంటాయండి. ఈ ప్రకృతి యొక్క స్వభావమే మనలో ఉండి నడిపిస్తూ ఉంటుంది. సత్వం ఉన్నప్పుడు మంచి పనులు చేస్తూ ఉంటాం. మధ్యలో ఉండే రజోగుణం ఇటు సత్వానికి ఇటు తమో గుణానికి రెండింటికి సపోర్ట్గా ఉండి నడిపిస్తూ ఉంటుందన్నమాట. రజస్సు అంటే తోసేది అని అర్థం అండి. అది మనల్ని సాత్వికంగా మీరున్నారు, సాత్విక గుణం. సత్వగుణం తనంతట తాను పనిచేయదు, దాన్ని నెట్టే గుణం కావాలి, దానికే రజోగుణం అని అర్థం అండి. ఆ రజోగుణం నెడితే అప్పుడు వీడు పని చేస్తాడు, మంచిగా దేవుణ్ణి కీర్తించడం. తమో గుణం కూడా కేవలం రాదు, దాన్ని నెట్టే ఫ్యాక్టర్ కావాలి రజోగుణం. అది తోస్తే అప్పుడు తమో గుణం వస్తుంది. తమస్సు అంటే నిద్ర. ఇప్పుడు చూడండి, మామూలు కథ చెప్తే అందరూ యాక్టివ్గా ఉండేవారు, వేదాంతం చెప్తే ఏమవుతుంది, నిద్ర వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ రజస్సు నెడుతుంది. కొంచెం నిద్ర వస్తే ఇంకాస్త ఎక్కువ నెడుతుందండి. అందువల్ల ఈ తమో గుణం, ఈ రజోగుణం వీటితో కూడినటువంటి పర్వతం త్రికూట పర్వతం. ఇలాంటి పర్వతం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఆ వనంలో, వరుణదేవుని యొక్క వనం,
ఆ వనానికే ఋతుమంతం అని పేరు. ఆ వనంలో గజాసురుడు అక్కడ ఉన్నాడు. ఆయన వస్తుంటే అన్నీ పారిపోతున్నాయి, పెద్ద పెద్ద సింహాలు అన్నీ కూడా. అందువల్ల గజ వేగం చాలా చాలా గొప్పది. గజ వేగం సామాన్యం కాదు. అలా వెళ్ళి క్రీడిస్తోంది. క్రీడిస్తూ ఎక్కడికి పోయింది? ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ సరస్సులో స్నానం చేయడానికి దిగిందిటండి. దిగిన తర్వాత అన్ని ఆడ ఏనుగులు కూడా ఉన్నాయి. చిందరవందర చేస్తుంది, తొండంతో నీరు తీస్తుంది, చిమ్ముతోంది. తన పాదంతో ఎక్కడో నీటి మడుగున నిద్రించేటటువంటి ఒక ముసలి మీద కాలు వేసింది. కథ మనకి తెలుసు. ఒక్కసారి దాని మీద కాలు వేయగానే చివుక్కుమంది ముసలి. బా, పర్వతంతో మోదినట్టుంది. ఎవడని చూస్తే ఏనుగు. వెంటనే కోపంతో అది ఒకసారి తన కాలుని పట్టింది, కొరికిన తర్వాత ఒకసారి ఎంత విదుల్చుకున్నా ఒకసారి ముసలి పట్టిందంటే వదలగలుగుతుందా? వదులుచుకోగలమా? స్థాన బలం అంటారు చూడండి, దానికి ఎక్కువ స్థాన బలం ఎక్కువ అన్నమాట. అందువల్ల నీటిలో ఉండేటువంటి దానికి బలం ఎక్కువ. వెంటనే ఇది బయటికి లాగుతుంది, అది లోపలికి లాగుతుంది. మిగతా ఆడ ఏనుగులన్నీ నాకు అనిపిస్తుంటుంది, 10,000 ఏనుగులు ఉన్నాయి కదా, ఒకసారి ఒకదాన్ని పట్టుకుని తొండం పట్టుకుని లాగితే మొసలి బయటికి రాదండి. కానీ అన్నీ వెళ్ళిపోయినాయి. ఏది లాగల, ఏది సహాయం చేయాలి, అన్నీ వేడుకు చూస్తున్నాయి. కమాన్ 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 అంటున్నాయి తప్ప ఎవ్వరూ దానికి సహాయం చేసేవాళ్ళు లేరు. ఈ లోకంలో మన్ని కూడా అంతే. ఈ సంసారంలో ఉన్నప్పుడు అందరూ మనతో ఆనందంగా ఉండేవారు, ఆనందాన్ని అనుభవిస్తారు తప్ప ఈ దేహాన్ని కనుక ఏదైనా పట్టితే ఆ పట్టేదానికే గ్రహము అంటారు. పట్టేదాన్ని ఏమంటారు? ఆ గ్రహాన్ని గ్రాహము అన్నారు. గ్రాహము అంటే మొసలి, పట్టేది అని అర్థం అండి. అది పట్టిన తర్వాత ఒకసారి పడితే వదలదు. అందుకే అంటుంటారు చూడండి, బా గ్రహంలా పట్టాడరా మా అల్లుడు అని అల్లుడు గారిని అంటుంటారు కదా. అంటారా అనరా? వింటే కోపం వస్తుందండి. కానీ అల్లుడిని ఎప్పుడు గ్రహం కింద చూడకండి. నవగ్రహాల కన్నా అభిషేకం చేస్తే వదులుతాయేమో కానీ జామాత దశమగ్రహ అంటారు. అల్లుడు 10వ గ్రహం అంట. ఎన్ని అభిషేకాలు చేసినా వాడు పోట్ట, తృప్తే ఉండదట. ఎంత తర్పణాలు ఇచ్చినా సరే, ఎన్ని అర్పణాలు ఇచ్చినా సరే ఇంకా చాలదు అంటూనే ఉంటాడండి. అది అల్లుడి యొక్క ప్రభావం అంటారు. అందుకని గ్రహం పట్టింది, వదలటంలా, వదులుచుకోలేకపోతుంది. అలా ఈ లోకంలో మనల్ని కూడా ఈ శరీరాన్ని పట్టి పీడించే కర్మలు మనని పీడిస్తుంటే చుట్టూ ఉండే బంధువులు పిల్లలు చూస్తూ ఉంటారే తప్ప అయ్యో పాప అంటారే తప్ప ఎవడన్నా మనని రక్షించేవాడు ఉంటాడా? పైగా మనని ధ్యానం చేసుకొని ఇస్తాడు ఎవడైనా? హాస్పిటల్లో మనం పడ్డాం అనుకోండి, మనం కదా ఎవడన్నా పడ్డాడు అనుకోండి, మనం ఎందుకు పడాలి? మనం ఎప్పుడు పడద్దు. మంచిగా ఉండాలని కోరుకుందాం, ఎప్పుడు మంచిని ఆలోచిద్దాం. ఎవడన్నా హాస్పిటల్లో పడ్డాడు అనుకోండి, వాడికి పాపం డాక్టర్లన్నీ గుచ్చేశారనుకోండి, ఆ గుచ్చినప్పుడు వాడు దైవస్మరణ చేయడానికి వీలుంటుందా? బంధువులంతా వచ్చి కనీసం నారాయణ కృష్ణ అంటారా? అన్నిస్తారా? బాబాయ్ నేను, గుర్తుపట్టావా? మాయ నేను అంటారు తప్ప ఎవడు నామస్మరణ చేయనివాడు. ఇవన్నీ అని అడుగుతారు. వాడికి ఎందుకండి ఇప్పుడు లెక్కలు అవసరం? ఇవన్నీ ఇప్పుడు వాడు చెప్పాలా? అవసరం కాదు. మా జిఆర్ స్వామి చాలా చక్కగా చెప్పారు. వీళ్ళే కాదు, వాడు ఎలా ఉంటాడో కూడా చెప్పారు జిఆర్ స్వామి. వాడు మంచంలో పడినట్ట, డాక్టర్లు చెప్పేశారట రేపు ఎల్లుండిలో పోతాడండి అని. ఆయనకి 5గురు కొడుకులట. అందరూ వచ్చేసారు కదా, ఆ కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాడు. పెద్దోడా అన్నట్టండి. నాన్న ఇక్కడే ఉన్నా అన్నట్ట. రెండోవాడా? నాన్న ఇక్కడే ఉన్నా. అరే మూడోవాడా అన్నట్ట. నాన్న ఇక్కడే ఉన్నా. 4 నాన్న నేను ఉన్నా నాన్న. అరే 5 నాన్న నేను మా ఆవిడ పిల్లలు అందరం వచ్చానన్న. మరి 5గురు ఇక్కడ ఉంటే షాపు దగ్గర ఎవడున్నాడు రా అన్నట్టండి. వీడు పోయేవాడు ఇంకో గంటలోనో 2 గంటల్లోనో పోతాడని డాక్టర్లు డిక్లేర్ చేశారు. అందరూ వచ్చినందుకు ఆనందపడాలా? ఆనందపడకుండా షాపు దగ్గర ఎవరు లేరని బాధపడుతున్నాడు. వ్యాపారం పోతుందని. ఉండొచ్చు అలాగా? లోకంలో మనుషుల స్థితి ఇలా ఉంటుందండి. పోయేటప్పుడు కూడా జాగ్రత్త, ఆస్తి జాగ్రత్త అనుకుంటారే తప్ప
పోయేవాడిని కూడా తాత ఆస్తి కాగితాలు ఎక్కడ పెట్టామని అడుగుతారు తప్ప ఎవ్వరు ఇచ్చారు. ఏనుగు పరిస్థితి కూడా అలాగే ఉంది, ఎవ్వరు రక్షించేవాడు లేడు. అప్పుడు ఆవిడ ప్రార్థన చేసింది, ఓం నమో భగవతై తస్మై ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేశాయాభిధీమహి. పురుషాయ ఆది బీజాయ, మూల కారణం ఎవడో వాడిని రమ్మని పిలిచిందండి. మామూలు వాడిని పిలవట్లే, తన ప్రయత్నం తను చేసింది రక్షించుకోవడానికి, తన వల్ల కాల. ఇక ఇలాంటి సమయంలో నన్ను రక్షించేది ఎవరు? ఎప్పుడైనా మన ప్రయత్నంతో మనం చేస్తాం, కాదన్నాక దేవుణ్ణి పట్టుకుంటాం కదా. అలాగా ఆది బీజాయ పరేశాయాది ధీమహి, ఆ అందరికీ మూల కారణం ఎవడో ఆయన్ని ధ్యానిస్తున్నా. ఇదే మనకి మన పూర్వాచార్యులు మనకి చక్కగా అందించారు. గ్రాహగ్రస్తే గజేంద్రే రుదతి సరభసం తార్క్ష్య మారుక్య ధావన్ వ్యాఘూర్ణన్మాల్యభూష వసన పరికరో మేఘ గంభీర ఘోష ఆవిభ్రాణోర్ధాంగం శరమసిమభయం శంఖచాపౌ సఖేటౌ హస్తై కౌమోదకీం ఆప్యవతు హరిరసౌ అంహసే సంహతేర్ణ. ఆ వచ్చి స్వామి గరుత్మంతుడి మీద వచ్చి రక్షిస్తాడు. అలా రక్షించడానికి కారణం ఏమిటి అంటే ఈవిడ ముందు అరిచింది, మూలే తిఖిన్నే, మూలా అని అరిచిందిటండి. మూల అంటే జగత్కారణభూతుడా, ఎవరు ఈ జగత్తు మొత్తానికి కారణభూతుడో వాడు రండి అని అరిచిందిటండి. ఆ మూల అనే శబ్దం పైకి వెళ్ళిందిట, ఇంద్రలోకానికి వెళ్ళింది. ఇంద్రుడు అన్నట్ట నచాహం, నేను కాదన్నట్ట, నాహం, నేను కాదు. బ్రహ్మలోకానికి వెళ్ళిందట, నువ్వేనా జగత్కారణభూతుడివి, నాహం, నేను కాదు అన్నట్ట. శివలోకానికి వెళ్ళిందట, నువ్వేనా జగత్కారణభూతుడివి, నా చాహం, నేను కాదు బాబోయ్. ఎవ్వరూ జగత్కారణభూతుడని ఎవ్వరు అంగీకరించలే. అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళిందండి. అప్పుడు ఆయన విని ఆయన పరిగెత్తుకొచ్చాడు. కుయ్యి ఆలించి సంరంభియ్యై అంటారు. ఏనుగు ఎలా అరిచిందట, కుయ్యి అందటండి. ఆ కుయ్యి అనేది వినపడిందటండి. మనమైతే నారాయణ గోవింద ఏదో అంటాం, దానికి మంత్రాలు తంత్రాలు వచ్చా పెడతాయా? ఏ గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకుంది, తన భాషలో తను అరిచింది అంతే. ఏమని అరిచిందో చెప్పాడు ఆయన, కుయ్యి అందట. ఆ అరుపుకి వెంటనే గజేంద్రుడు రక్షించడం కోసం స్వామి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. ఎలా వచ్చాడో చెప్పాం కదా, ఆయన గరుత్మంతుడి మీద వచ్చాడు, అన్ని ఆయుధాలు పట్టుకుని వచ్చాడు. అయితే ఇక్కడ పోతనామాచుల వారు చాలా అందంగా చెప్పారు, ఏ ఆయుధాన్ని తీసుకురాలేదు. సిరికించెప్పడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడు. సిరి అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి కూడా చెప్పలేదట, పంచాయుధాలకి చెప్పలేదట. ఈ మాట ఈయన రాసిన దాన్ని తన బావగారు శ్రీనాథుడు చదివేట. చదివి, బావా మతుండి రాసేవాసలు ఏమిటా రాయడం, ఎవరినైనా రక్షించాలన్నప్పుడు ఆయుధాలతో రావాలి కానీ లక్ష్మీదేవికి చెప్పలేదట, ఆయుధాలు తీసుకోలేదట, ఏమిటి ఇది? మన పరాశర భట్టర్ వారు కూడా అందంగా చెప్తారండి. భగవంతుడికి ఉన్నటువంటి కంగారు ఎంత గొప్పది అంటే, ఆయన అభ్రగపతిని మన్నింపడి నేను చెప్పినట్లుగానే పోతనామాచుల వారికి ఈ ప్రేరణ ఎలా వచ్చిందంటే పరాశర భట్టర్ వారే. పరాశర భట్టర్ వారు 1000 ఏళ్ల క్రితం కదా రామానుజ వారి సమయం, ఆయన అనుగ్రహించారండి. అస్వీకృత ప్రణీత మణిపాదుకం, పరమాత్మ వైకుంఠం నుంచి పరిగెత్తుకెళ్తున్నట్ట. వెంటనే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఆదిశేషుడు పాదుకలైపోతాడు. ఆ పాదుకలైనప్పుడు ఆయన పాదుకల్ని గ్రహించల, పాదుకలను వదిలేసి వెళ్ళిపోయాట. ఇదేమిటి ఇలా వెళ్ళిపోతున్నాడు? అలాగే ఆయన పైకి లేచి వచ్చేటప్పుడు ఈయన చెయ్యిస్తుంటాడు విశ్వక్సేనుల వారు. అబ్జన్యస్త పదాబ్జం, ఈయన వచ్చి చెయ్యిస్తే ఆ చేతిని గ్రహించలేదట. ఇదేమిటయ్యా నా చేయి పట్టుకోకుండా దిగిపోతున్నావు, నేను చెప్పకుండా ఎక్కడికి రావు కదా, ఏమైంది దీనికి అనిపించిందట విశ్వక్సేనుల వారికి కూడా. అలాగే అక్కడ గరుత్మంతుడు ఉంటాడు, ఆ గరుత్మంతుడి మీద ఎక్కేట. ఆ ఎక్కే ముందు పైన వేస్తారు ఒక ఆసనం లాంటిది మెత్తనిది, అది వేయకుండానే ఎక్కేసేట. గరుత్మంతుడు అలా లేచి ముందు ఒక రౌండ్ తిరుగుతాడట. ఇప్పుడు ఫ్లైట్ కూడా చూడండి, రన్వేలో అలా వెళ్ళిన తర్వాత ఒకసారి పైకి లేచిన తర్వాత ఇటువైపు ఉరుగుతుంది,
అలా ఒరిగి అలా అలా పైకి లేస్తూ వెళ్తుంది. గరుత్మంతుడు కూడా అలాగే ఒక రౌండ్ అలా వేసి ఇలా వేసి ఇలా వేసి అప్పుడు పైకి అలా లేస్తాడు. అసలు అలా లేవలేదటండి. ఏం చేశాడు ఆయన? పట్టుకున్న దాంతో టక్కున పైకి లేచిపోయాట. గరుత్మంతుడు అనుకున్నాడు, ఇదేమిటి, ఎవరు నన్ను మానిటర్ చేస్తున్నారు, నేను ఎలా లేచిపోయాను, ఇలా వెళ్ళిపోయాను అనుకున్నట్ట. పంచాయుధాలు ఏవి పట్టుకోలేదండి, వెనకాతల పరిగెత్తుతున్నాయటండి. ఇది చూసి భట్రవారు అన్నారు, హే భగవన్, గజేంద్రుణ్ణి రక్షించడానికి నువ్వు వచ్చే ఈ త్వర ఎంత గొప్పది, నీకంటే గొప్పదయా. భగవతః త్వరాయే నమః, నీ కంగారికి నేను నమస్కారం పెడుతున్నాను అని అంటారు. అంత త్వరటండి. ఇష్టమైన వ్యక్తితో మాట్లాడడానికి అన్నం కూడా గబగబా చేసేస్తారు, సరిగ్గా ఏదో తినేసి వెళ్ళిపోతారు, వాడు మళ్ళీ దొరకడు అనుకుంటే. అలా చేసినట్లుగా తొందరగా వెళ్ళిపోయాడు అన్నమాట పరమాత్మ. ఇక్కడ కూడా ఇలా రాసేవేమిటాయా అని శ్రీనాథుడు అడిగితే ఆయన ఏం చెప్పలేకపోయాడు. అప్పుడు ఈ పోతనామాచుల వారు ఇంట్లో శ్రీనాథుడు కుమార్తె అందరూ ఉన్నారు, ఆడుకుంటున్నారు పిల్లలందరూ. ఒక్కసారి పెరట్లోంచి పెద్ద శబ్దం వినపడింది, ఢమ్ అని. ఏమైందంటే ఆ పిల్లవాడు వచ్చి చెప్పాట పోతనామాచుల వారి అబ్బాయి, అయ్యా శ్రీనాథుల వారు, మీ అమ్మాయి బావిలో పడిపోయిందని. అయ్యో అమ్మా అంటూ పరిగెత్తుకు వెళ్ళిపోయాట. భోజనం చేస్తున్నాడు, చేతిలో పెరుగు గడ్డ ఉంది. అక్కడికి చేతిలో పెరుగు గడ్డని కింద కూడా పడేలా అలాగే పట్టుకుని వెళ్ళిపోయాడు. వెంటనే ఆ పిల్లవాడు అడిగేట, ఏమండి మీ అమ్మాయి బావిలో పడిపోయింది కదా, గేలమో తాడో తేవాలి, పెరుగు తీసుకొచ్చారు ఏమండి అని అడిగాట. రే మా అమ్మాయి ఎదురా, అదిగో ఆ పక్కనే ఉంది, ఏం పడలా, నేను బండరాయి పడేసా. చూడండి, మీరే మీ అమ్మాయిని రక్షించుకోవడానికి త్వరలో తాడు తెద్దామా ఏం తెద్దామా అని తెలియక చేతిలో పెరుగు పెట్టుకొచ్చేసరే, మరి భగవంతుడికి ఇంకెంత ప్రేమ ఉంటుందండి. అదే మా నాన్న రాశాడు అన్నట్టు ఆయన. అంత గొప్ప ఆ వైదుష్యం అన్నమాట. చూడండి, అది పాపం పోతనామాచుల వారు కూడా రాయిలే, అలా వైకుంఠపురంబులో అంతవరకు రాసి వదిలేసారు. తర్వాత ఏం రాయాలో తెలియలే, పరమాత్మే వచ్చి పూరించేటండి అదంతా అని అంటారు. అంత గొప్ప వైదుష్యం అన్నమాట వాళ్ళకి, పండితులకు ఉండేటువంటి వైభవం. నిజంగా దర్శించారా అన్నట్టుగా ఉంటుంది. అలా ఈవిడ ప్రార్థన చేస్తే, గజేంద్రుడు ప్రార్థిస్తే ఆ పరమాత్మ అక్కడి నుంచి రావాలి. ఆయన వచ్చేట, వచ్చి రావడమే ముందు గజేంద్రుణ్ణి ముసల్ని చక్రాయుధంతో దాని యొక్క శిరస్సుని ఖండించాడు. ఏనుగుని అలా బయటికి తీసుకొచ్చి పెట్టాట. తన పీతాంబరంతో దానికి గాయమైంది కదా, ఇన్ని సంవత్సరాల పాటు నెత్తురు కారిపోయి పుండైపోయి చాలా ఇబ్బంది పడితే ఒకసారి వేడి చేసి పీతాంబరంతో దాంతో అద్దాటండి స్వామి. అయితే దానికి చక్కగా పూరించుకుపోయింది, మొత్తం అంతా హాయిగా ఉంది. ప్రార్థన చేసిందిట, నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమామ్నాయ మహార్ణవాయ నమో అపవర్గపరాయణాయ అంటూ గజేంద్రుడు అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేస్తాడు. చేసిన తర్వాత గజేంద్రుడు ఒక మాట చెప్పాట, స్వామి నన్ను నువ్వు రక్షించావు, నేను నిన్ను రక్షించమని పిలవలేదయా. ఎందుకంటే గజేంద్రుని అడిగట స్వామి, ఇప్పుడు నీకు బాగానే ఉందా, మంచిగా ఉన్నావా అని, రక్షించేశా కదా అని. స్వామి నాహం కళేబరస్యాస్య త్రాణార్థం మధుసూదన, ఈ శరీరాన్ని రక్షించమని నిన్ను పిలవలేదు స్వామి, మూలా 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 అని. అసలు ఎవరు ఈ జగత్కారణుడు ఒకసారి చూద్దామని అనిపించింది. ఈ తామర కొలంలో ఉన్నటువంటి ఒక పుష్పాన్ని తీసుకున్నా, ఇగో ఈ తొండంలో ఉంది, నేను పోయే లోపల ఒకసారి నీ పాదాల దగ్గర పెడదామని నాకు ఆశ తప్ప నన్ను రక్షించమని కాదు. ఎందుకంటే ఈ శరీరం ఉంటుందా, ఇప్పుడు నువ్వు రక్షించావు, ఇంకో కొన్నాళ్ళకైనా పోక తప్పదు కదా. మన వాళ్ళు అంటూ ఉంటారు, ఎవరన్నా బంధువులు పోయారనుకోండి, ఏమండి బతికించండి, మీకు దండం పెడతానండి, బతికించండి, బతకాలండి అంటారు. 70 ఏళ్ళ వాళ్ళు లేదా 50 ఏళ్ళ వాళ్ళు పోనీ బతికారు, బతికిన తర్వాత ఇంకెన్నాళ్ళు ఉంటారు చెప్పండి, ఎన్నాళ్ళు ఉంటారు? మహా అయితే ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు. ఇంకోటి, పోయినోడు పోతేనే మంచిదేమోనండి. ఒకవేళ బతికే ఉన్నాడు అనుకోండి, ఆ తర్వాత దుర్భరమైన కష్టాలు చూసామనుకోండి, అప్పుడేమనిపిస్తుంది, అయ్యయ్యో అనవసరంగా వీడున్నాడురా, ఆ రోజే పోయి ఉంటే ఎంత బాగుండేదో అంటారా అనరా? అనవసరంగా బతికించానరా అనిపిస్తుంది. అయితే బతికించడం నీ చేతుల్లో లేదు, మనం కోరుకుంటే ఏదీ జరగదు. ఎవడు ఈ లోకంలో ఎంతకాలం నూకలు తినాలని రాసుంటుందో అంతకాలమే వాడు ఉంటాడు.
అంతకు మించి ఒక క్షణకాలం కూడా ఎవడు ఉండడు. అందువల్ల మనం చేయాల్సిన పని ఏదో ఆ పని చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాం, అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం. దీనికి పేరే శరీరం అని పేరు. ఏం పేరు? ఏమిటి అర్థం? శీర్యతే, చినిగిపోయేది అని అర్థం. మనం దీనికి ఎన్ని మేకప్లు వేసినా, ఎన్ని కుట్లు కుట్టినా ఇది చినిగిపోతుంది. ఎక్సర్సైజ్ చేయండి, చేస్తే కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, చేయగా బాగానే ఉంటుంది. కానీ అంత చేసినా ఒక వయస్సు వచ్చిన తర్వాత శరీరం అనేది కృషించక తప్పదు. బాగా ఎక్సర్సైజ్ చేసేవాడు ఆరోగ్యం కాపాడుకున్నాడు, ఎక్కడా ముడతలు లేవు, అన్నీ బాగానే ఉంది. కానీ ఎక్కడో జారి పడతాడు, ఏ కాలో బ్రేక్ అవుతుంది, ఆ తర్వాత వాడికి మృత్యు రావడానికి ఏదో కారణం అండి. ఇది అని చెప్పడానికి లేదు, మనిషి పోవడానికి కారణాలు అనేకం. అందువల్ల ఎవరు ఎప్పుడు ఎలా అవుతారు, ఏమవుతారో ఎవ్వరికీ తెలియదు. అందుకే నాయన ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి నేను చేయలా, ఎందుకంటే నీ పాదాల చెంత ఈ పుష్పాన్ని సమర్పిద్దామని, పాదయోహో అర్పితం తవ, అందుకోసమే నేను చేశాను అని ప్రార్థన చేసిందిట. ఏమంటే అసలు ఎవరు ఈ ముసలెవరు, ఈ ఏనుగెవరు అని వీళ్ళ పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తారు. హూ అని ఒక ఆయన గంధర్వుడి పేరు. ఏం పేరు? హూ అని గంధర్వుడు. వాడు నీళ్ళల్లో స్నానం చేస్తున్నట్ట గంధర్వుడు. అదే సమయంలో అక్కడికి దేవలుడు అని ఒక మహానుభావుడు ఋషి వచ్చాడు. ఆయన పరమాత్మకి అర్ఘ్యప్రదానం చేస్తున్నట్ట. వీడు నీళ్ళల్లో ఆడుతూ వాళ్ళ ఆవిడ అనుకుని కింద కాళ్ళు పట్టుకు లాగేట. లాగేసరికి ఏదో ముసలి పట్టిందేమో ఆయన భయపడిపో అని అరిచేసేట. తీరా చూస్తే గడ్డం అవి ఉన్నాను, ఏ మా ఆవిడ అనుకున్న పో అని అవతల పెట్టేసాట. వెంటనే ఇలాంటి పాడు పని చేస్తావా నువ్వు, చూడు అని శాపం పెట్టేట. నువ్వు నీళ్ళల్లో ముసలవైపో అని శాపం పెట్టేట. అలా ఆయనకి శాపం సంభవించింది. అలాగే ఈ గజేంద్రుడు ఎవరు, ఆయన వృత్తాంతాన్ని కూడా చెప్తున్నారు. పాండ్య వంశం అని ఉంది. ఆ పాండ్య వంశాన్ని పరిపాలించే మహానుభావుడు ఇంద్రద్యుమ్న మహారాజు, చాలా గొప్ప మహానుభావుడు. ఆయన రాజ్యపాలన చక్కగా చేస్తూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో ఆయన దైవారాధన ఎక్కువ చేస్తుండేవాడు. రాజు ఎప్పుడు ధార్మికుడిగా ఉంటే ఉత్తముడు అవుతాడండి, ఆ ప్రజలంతా బాగుపడతారు. అంతే, వాడికి దైవం అంటే ఇష్టం లేదంటే ఆ రాజ్యం పరిస్థితి ఏమని చెప్పాలో మీరే ఆలోచించుకోండి. అందుకని రాజ్యం బాగుండాలని ఈయన ఎప్పుడు ఆరాధనలు వీటిల్లో ఉన్నప్పుడు అలా ధ్యాన నిమగ్నుడై ఉన్న సందర్భంలో ఆయన చూడ్డానికి అగస్త్య మహర్షి వచ్చాడు. అగస్త్య మహర్షి వచ్చినప్పుడు ఎవరైనా సరే మన ఇంటికి పెద్దలు వచ్చారంటే ఏం చేయాలి? పూజలో ఉన్న కూర్చోండి, తర్వాత వస్తాలే ఎవరికైనా చెప్పకూడదట. పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారు గురువులు అంటే పూజ ఆపి అక్కడికి వెళ్ళాలి, అది నియమం. ఎందుకంటే లేదంటే అది భాగవతోత్తములు వచ్చినప్పుడు అలా కనుక చేస్తే అది దోషంట, పాపంట. ఈయన అలా కూర్చుని పూజలోనే నిమగ్నం అయిపోయాడు, ఎంతసేపైనా బయటికి రావట్లా. అప్పుడు అగస్త్యుడు శాపం పెట్టేట, నువ్వు మదించిన ఏనుగైపో అని. అలా ఈయన ఏనుగయ్యాడు. ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు పూజకి ఇబ్బంది ఏం లేదు. పెద్దవాళ్ళు అంటే వెంకయ్య గారు ఇంకోళ్ళు ఎవరో కాదండి, మహాభక్తులు, గురువులు ఎవరైనా మనకి ఇంటికి వచ్చారనుకోండి, పూజని దేవుడి దగ్గర ఒకసారి చెప్పి ఆపి గబగబా వెళ్ళి వాళ్ళని స్వాగతం పలికి ఆ కూర్చోబెట్టి మంచినీళ్ళు కావాలా అని అడిగి అప్పుడు చెప్పాలి, స్వామి కొంచెం చివరిలో ఉంది ఆరాధన, మీరు ఆజ్ఞ ఇస్తే ఒక్కసారి దేవుడికి నివేదన పెట్టి మంగళాశాసనించి వచ్చేస్తా అని అడగాలట. అలా అడగకుండా కూర్చుంటారులే అని చెప్పి చేయకూడదట, అది మహాదోషము అంటారు భాగవతోత్తముల విషయంలో. అందుకని ఈ ఇంద్రద్యుమ్నుడికి శాపాన్ని ఇచ్చాడు. వెంటనే ఇంద్రద్యుమ్నుడు మహాభక్తుడు కదా, సరే స్వీకరిస్తా అన్నట్ట. అగస్త్యుడు చాలా గొప్ప మహానుభావుడు, సరే నువ్వు ఇలా తప్పేం చేయలే, పరమాత్మ ఆరాధనగా చేస్తున్నావు, కానీ శాపం వచ్చింది అంటే ఇది దైవం యొక్క సంకల్పం. నువ్వే రాబోయే తామస మన్వంతరంలో సాక్షాత్తు నీకోసమే శ్రీహరి అవతరిస్తాడు, నేను అనుగ్రహిస్తాడయ్యా, నువ్వేం బాధపడకు. ఈయన ఏనుగైనప్పుడు ఆ ముసలి అక్కడ దేవలుడు శాపం పెట్టాడు కదా, అందుకే ఋషుల శాపాలు కూడా వరాలే అవుతాయి. పెద్దవాళ్ళు ఎవరన్నా తిట్టారంటే బాధపడక్కర్లేదండి, ఎవరన్నా పెద్దవాళ్ళు ఏమన్నా అంటే ఇవన్నీ ఏమవుతాయి? వరాలు అవుతాయి. అవుతాయి అవవా? మొన్న మన ఆశ్రమంలో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగినప్పుడు
అక్కడ రమేష్ గుప్తా గారని మన వికాస్ తరంగిణి చూస్తుంటారు, ఆయన పెద్ద ఆయన, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ఆయన ప్రెసిడెంట్ అన్నమాట. ఆయన అన్నాడు, మనం తప్పు చేస్తే 10 జన్మలు మళ్ళీ వెనకాతల పుట్టాల్సి వస్తుంది, అందుకని స్వామివారి పనులు మనం చక్కగా చేద్దాం అంతే తప్ప మనం సరిగ్గా చేయకపోతే మళ్ళీ 10 జన్మలు వెనక్కి వెళ్తాం అన్నారు. అప్పుడు నేనేం చెప్పాను తెలుసా, అందరూ స్వామి ఇప్పుడు ఏంటి స్వామి ఆయన అలా అనేసాడు ఏమవుతుందండి అంటే, అప్పుడు స్వామివారితో నేను చెప్పా, స్వామివారు 10 జన్మలు వెనక్కి వెళ్తే మా కోసం 10 జన్మలు మీరు కూడా పుట్టండి అంతే కదా, మళ్ళీ మాకు మీరు గురువు అవ్వాలి, గురువు అయి 10 జన్మలు మమ్మల్ని ఇచ్చేయాలి. స్వామివారు అన్నారు, అమ్మో అన్ని జన్మలు వద్దులే, 10 జన్మల క్యాన్సిల్, ఈ జన్మసారి నీకు నాకు అందరికీ, అందరం ఒకసారి వైకుంఠం వెళ్ళిపోదాం. మంచిదే కదండి, వీడి కోసం మళ్ళీ ఇన్ని అవతారాలు ఎత్తాలా, నాన్ సెన్స్, నేను ఎత్తాను అంటారా అనరండి. మనం ఇలా కోరాలండి, దేవుణ్ణైనా అడగాలి, మొహమాట వెండి బెదిరించలే, పుట్టిస్తావా నన్ను, పుట్టించు, ఎన్ని జన్మలు పుట్టిస్తావో పుట్టించు, అన్ని జన్మల్లో నేను చేసే ఆరాధన స్వీకరించాలి అనగానే దేవుడు అంటాడు, ఈ జన్మలో నువ్వు చేసిన ఆరాధనే తట్టుకోలేకపోయాను రా. ఉప్పు వేసి వేడి వేడి అన్నం పెట్టి పొయ్యి మీద దించుతూనే దేవుడికి పెడతారండి నివేదన. ఒక ఆయన అడిగాడు, ఏమండి ఏంటండి దేవుడికి అలా పెట్టారంటే, ఏం చేయనండి నాకు ఆఫీస్ టైం అయిపోతుంది అని, అందుకే దేవుడికి చెప్పాను సెగ నీకు ప్రసాదం నాకు అని. ఆయనకి వేడి వేడి సెగలన్నీ ఆయనకి, పాపం మూతి కాలేదు ఆయనకి, కడుపు నిండేది వీడికి. మన నివేదన అలాగే పెట్టేస్తాం కదండి, టైం అయిపోతుందంటే చాలు టకటకటకటగా దించేయడం. కొంతమంది అయితే పొయ్యి మేయించి అలా చూపించి తులచేసేవాళ్ళు కూడా ఉన్నారండి. దేవుడు ఇంకెంత అల్ప సంతోషం చూడండి. ఒక నాస్తికుడు ఉన్నాడు, ఆ నాస్తికుడు ఎప్పుడు పూజలు చేయడు, పునస్కారాలు చేయడు. వాళ్ళ ఆవిడ బాగా పూజలు చేస్తుంది, ఆవిడికి మోక్షం ఇచ్చేట దేవుడు, వీడికి మోక్షాన్ని ఇచ్చేట. వాళ్ళ ఆవిడ అడిగింది, ఏమండి మా ఆయన ఈరోజు దండం పెట్టలేదే, మరి ఎలా ఇచ్చారండి అంటే, పెట్టబోవడం ఏంటి, నాకు ఉప్మా పెట్టాడమ్మా అన్నట్టు దేవుడు. ఎప్పుడు పెట్టాడండి ఉప్మా, నేను అసలు ఎప్పుడు దేవుడికి చూపరా అంటే చూపడు కదా మా ఆయన, ఎలా పెట్టాడు అంటే, అప్పుడు దేవుడు ఒకసారి అలా తిప్పి చూపించేటండి. ఉప్మా వాళ్ళ ఆవిడ గబగబా చేసి ఇచ్చినప్పుడు, ఆ ఉప్మా తింటున్నప్పుడు చెయ్యి కాలిందిట, చెయ్యి కాలి అన్నట్ట, అన్నప్పుడు ఎదురుకుండా దేవుడు ఉన్నట్ట, ఇలా ఇలా అన్నప్పుడు ఏమైంది, అబ్బో నాకు ఆరోగ్యం పెడుతున్నాడు అన్నట్ట దేవుడు. ఆయన ఎంత గొప్పవాడో చూడండి. ఎవరినైనా అనుగ్రహించాలి అనుకుంటే ఈ కారణాలు చూస్తాడు, నిమిత్త కారణం, అది మన యాదృచ్ఛిక సుకృతము అంటారు, అనుకోకుండా జరిగిన ఒక సుకృతం అన్నమాట. వీడు కావాలని పెట్టలే, చేయకాలబ్బా అన్నాడు. అప్పుడు చిత్రగుప్తుడు అన్నట్టు, స్వామి నివేదన ఇలా పెట్టాలి కదా, ఇలా అంటే ఎలా పెట్టావా, చేయి కాలినప్పుడు ఇలా అంటారు కదా, యథా కథావాపి సకృత్కృతోంజలి అని యామునాచార్య వారు చెప్పారా లేదా. నమస్కారం చేయాలి, నమస్కారం చేయడం అంటే ఎలాగా, 2 చేతులు జోడించి చేయడం, అంజలి అంటారు దీన్ని. కొంతమంది ఇలా అంటుంటారు, ఏదో ఒకటి చేయని, కొంతమంది ఇలా అంటారు. ఈ మధ్య అన్నీ పోయి 2 కళ్ళు ఇలా ఆర్పుతున్నారు కదండి, నమస్కారాల్లో తేడాలు వచ్చేసేయండి, అలా ఇలా కళ్ళు ఆర్పేస్తారు. కొంతమంది వేలు కొరుక్కుంటూ ఉంటారు, వేలు కొరుకుతారా కొరకరా, అదో నమస్కారం, అదేం పిచ్చో అర్థం కాదు. అన్నిటికంటే గొప్పది ఈ ముద్ర అండి, అంజలి పరమా ముద్ర క్షిప్రం దేవ ప్రసాదిని. ఈ ముద్ర వేస్తే దేవుడు కరిగిపోతాడట, నీళ్ళల్లో ఉప్పు రాయి వేస్తే ఎలా కరిగిపోతుందో అలా కరిగిపోతాడు. అంతటి గొప్పవాట సర్వేశ్వరుడు. అందుకని అంజలి వేయండి చాలు, తరిస్తారు. అదే పని కదా ఈ గజేంద్రుడు కూడా ఇక్కడ చేశాడు, ఇంద్రద్యుమ్నుడు కూడా అదే చేశాడు. అగస్త్యుడు వరాన్ని ఇచ్చాడు, ఆయన నేను పెట్టిన శాపాన్ని నీకు వరంగా పరిణమిస్తుంది, ఓ నీకేం కాదులే అన్నాడు. అందువల్ల అలాగా వాళ్ళంతా కూడా ఆనందాన్ని అనుభవించారు అని కథ. ఇక మనందరం చెప్పుకున్నాం కదా, దేవతల గురించి చెప్పుకున్నాం. ఈ దేవతలందరికీ కూడా బలం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోయింది, త్రైలోక్యాల్లో ఉండేటువంటి లక్ష్మీదేవి కనపడకుండా పోయిందిట. కారణం ఏమిటి అంటే, దూర్వాస మహర్షి ఆయన రుద్రాంశతో అవతరించాడు. ఒకసారి దూర్వాసుడు అలా పైనుంచి వస్తున్న సందర్భంలో దేవలోకం నుంచి వచ్చే ఒక గంధర్వ కన్య, మరి పెద్దవాళ్ళు ఎవరన్నా కనపడితే ఏదన్నా ఇవ్వాలి కనుక ఆవిడ చేతిలో ఉన్న పుష్పమాలిక ఇచ్చిందట. ఆ పుష్పమాలికని తలకి చుట్టుకున్నట్ట.
చుట్టుకుని అలా వెళ్తుంటే ఇంద్రుడు కనపడ్డాట. ఇంద్రుడు అంటే చాలా గొప్పవాడు కదా, ఐరావతం మీద వస్తున్నాడు. శాస్త్రం ఒక మాట చెప్తుంది, రిక్తహస్తేన నోపేయాత్ రాజానం గురుం శిశుం అంటూ కొన్ని చెప్పారు. ఖాళీ చేతులతో కొంతమంది దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరెవరు? రాజు, గురువు, రోగగ్రస్తుడు, చిన్నపిల్లలు, మహిళలు, ఇలాంటి వాళ్ళని ఎవరన్నా చూడడానికి వెళ్తే ఉత్త చేతులతో వెళ్ళకూడదట, మంచిది కాదు. అందుకని ఏం చేయాలి? పళ్ళో బిస్కెట్లో ఏవో మీరు తీసుకెళ్తుంటారు కదా, పువ్వులో. అందుకే పూర్వకాలంలో గురువుకి అగ్నిహోత్రాలు చేసేవారు కనుక సమిత్పాణి సమిధలు తీసుకుని వెళ్ళేవారట. శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటూ మనకి ఉపనిషత్తుల్లో చెప్తారు. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు నెయ్యి ఇవి తీసుకుని వెళ్ళి హోమం చేసుకోవడానికి సామాన్ ఇచ్చేవారు, ద్రవ్యాలు ఇచ్చేవారు. లేదు ఆ గురుకులంలో ఉండే పిల్లలందరూ భోజనం చేయడానికి ఇచ్చేవారు. మనం ఇప్పుడు అలా ఏర్పాటు చేశాం. నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు కూడా అలా చేయాలి. చెప్పమంటారా మీ అందరికీ? ఆచార్యుల వారు చాతుర్మాస్య దీక్ష చేస్తుంటారు కదా, గురువు చాతుర్మాస్య దీక్ష చేసే సందర్భంలో గురువందనం అని ఒక కార్యక్రమం చేయడం అనేది ఒక ప్రధానం. ఒకచోటే గురువు ఉంటారు, ఉపన్యాసాలన్నీ చేస్తుంటారు కనుక ఆ సమయంలో యతి భిక్ష అని ఇస్తారు. చాలా మంచిదన్నమాట. అక్కడ యతి అంటే ఒక్కరే ఉంటారు కదా, చాలామంది ఉంటారు కదా, పిల్లలందరూ, విద్యార్థులు. అందుకని మనందరం కలిసి ఒకరోజు అక్కడ ఎంతమంది తింటారో అంతమందికి పప్పులు, ఉప్పులు, బియ్యం అని తీసుకుని వెళ్ళి ఇచ్చి నమస్కారం చేసుకుని వాళ్ళు తిన్నాక శేషం తీసుకురావాలి. అర్థమైందా? అలా చేస్తే వాళ్ళు ఏమవుతారు అంటే ఆ యతి శేషాన్ని అంటే ఆ భాగవతోత్తముల శేషప్రసాదం తీసుకోవడం వల్ల నాకు నారదుడిగా పుట్టే అవకాశం వచ్చిందని మీకు చెప్పామేమన్నా, నారదుడు చెప్పిన కథ. అలా యతి భిక్ష అని ఒక కార్యక్రమం పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇయర్ నుంచి వద్దురు కానీ మీరు కూడా చేస్తారా? ఎక్కడుంటే అక్కడ ఆచార్యుల దగ్గరికి వద్దురు కానీ బస్సు వేసుకునో విమానం వేసుకునో ఎలాగో రండి, వచ్చి సేవిద్దురు కానీ. సేవించి వెళ్ళటం అయితే ముఖ్యం అన్నమాట. గురువుగారు ఎవరిని అడగరు, కానీ మనం చెప్పాలి కదా, మా బాధ్యత కనుక అందరికీ చెప్తున్నాం. మనందరం క్లాస్మేట్స్ కదా, అందరం గురువుగారి దగ్గర అయిన వాళ్ళమే కదా. అందుకని గురువుగారి కార్యం చేయాలి, మంచిగా చేయాలి. నిన్న విన్నాం కదండి ప్రహ్లాదుడు చెప్పిన మాట, ఈ సంసారం అనే దాన్ని దాటాలి అంటే భక్తి కావాలి. భక్తి అనేటటువంటి అది ఎలా జనిస్తుందో చెప్పాడు ఆయన. ఎలా జనిస్తుందని చెప్పాడు? గురు పాదాంబుజం ధ్యాయేత్, సతతము గురువుగారి యొక్క పాదార విందాల్ని ధ్యానిస్తూ పరమాత్మ యొక్క ఆరాధన, ఆయన కూడా మనస్సులో ఆయన పాదార విందాల్ని ఎప్పుడు మనస్సులో పెట్టుకుంటే అదే సంసారం అనేది ఆ అరణ్యానికి గొడ్డలి అని చెప్పాడు కదా ప్రహ్లాదుడు. దానివల్ల నీలో భక్తి జనిస్తుందని చెప్పాడు కదా, అది మనం పెంచుకోవాలి. అందువల్ల రాజు దగ్గరికి వెళ్ళినా గురువు దగ్గరికి వెళ్ళినా ఉత్త చేతులతో వెళ్ళకూడదని దూర్వాసుడు ఎదురుగుండా ఇంద్రుడు కనపడగానే ఆ పుష్పమాల తీసి ఇంద్రుడికి అలా వేసేట. ఇంద్రుడు గర్విష్ఠిగా ఉన్నాడు, నేనే త్రిలోకాలకు అధిపతిని అనే గర్వంతో ఉండి ఆ మాలని ఏనుక్కు వేసేట. ఆ ఏనుగే మదించింది, అది కూడా తొండంతో తీసి కింద పడేసి తొక్కిందిటండి. లక్ష్మీ భవసి ఉత్తమ లక్షణత్వాత్, లక్ష్మీదేవి ఉత్తమమైనటువంటి వాటన్నిటిలోనూ ఉంటుందటండి. పుష్పాలు, పళ్ళు, పసుపు, ఇలాంటి శోభన ద్రవ్యాలు. స్త్రీలు వాళ్ళ కాళ్ళతో తన్నకూడదు. ఏం చేశాడు మనవాడు? గజేంద్రుడికి వేస్తే గజేంద్రుడు కింద పడేసి తొక్కాడు. కోపం వచ్చింది. నేను మాల ఇస్తే ఆ మాలని ఇలా వేస్తావా? 3 లోకాల్లో ఉన్న ఐశ్వర్యం కనపడకుండా పోగాక అన్నాడు. అంతే. పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి కూడా కనపడలే, అదృశ్యమైపోయింది. మరేం చేయాలి? లక్ష్మీదేవి లేకపోతే నారాయణకి ఏమవుతుందండి? నేను చెప్తూ ఉంటా అందరికీ, మతి లేకపోతే, శ్రీమతి లేకపోతే మతి ఉండదటండి. ఏం చేస్తాడో తెలియదటండి. అందుకని శ్రీమతి లేదు, అయ్యో అని స్వామి అనుకున్నాడు. అదే సమయంలో దేవతలకు కూడా బలం తగ్గిపోయింది. రాజ్యం లక్ష్మి పోయిందంటే ఐశ్వర్యం పోయినట్టే కదా. ఆసురీ శక్తి పెరిగిపోయింది. శుక్రాచార్యుడి వల్ల బలిచక్రవర్తి బలాన్ని పుంజుకొని వెళ్ళాడు. వెళ్ళి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. అన్ని లోకాలు వాడి వైపోయినాయి. ఏం చేయాలి? ఇప్పుడు బ్రహ్మగారిని వెళ్ళి ప్రార్థించారట. బ్రహ్మ నా వల్ల కాదన్నట్ట. అందరూ కలిసి విష్ణువుని ప్రార్థిద్దామన్నారు. విష్ణు లోకానికి వెళ్ళి ప్రార్థన చేస్తే విష్ణువు చెప్పేట, నాయన మీరేం బాధపడకండర్రా, మీకు
ఐశ్వర్యం లభించాలంటే పాల సముద్రం చిలకండి అన్నట్టు. పాల సముద్రమా, తప్పకుండా చేసేస్తా ఉన్నారు. అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి అడగాల. మీ వల్ల ఒక్కడి వల్ల కాదు, అసురులతో కూడా స్నేహం చేసుకోండి, వాళ్ళతో కూడా స్నేహం చేస్తేనే మీరు సాధించగలుగుతారు. ఎప్పుడైనా ఒక నీతి చెప్తాడు పరమాత్మ, చాలా అందమైన నీతి. అహి మూషికవద్దేవాహి అర్ధస్య పదవీంగతై. అహి మూషిక న్యాయం అని ఉందండి. అహి అంటే సర్పము, మూషికం అంటే ఎలుక. ఒక పాములు ఆడించేవాడు ఓ పాముని తీసి బయటపెట్టి ఆడిస్తున్న సందర్భంలో తెలియకుండా ఒక ఎలుక దాంట్లో దూరిందిటండి. దూరిన తర్వాత ఆడించిన తర్వాత దాని పాముని దాంట్లో పడేసేట, పెట్టి మూత పెట్టేట. ఎలుక నక్కి నక్కి ఉందట, పాము మింగేస్తుందేమని. పాము చూసిందట, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఎలుక్కి చెప్పిందట, ఏయ్ నిన్నేం చంపనులే కానీ నీ పళ్ళు చాలా షార్ప్డ్ కదా, ఈ బుట్టను కొరికాయి, అందులోంచి నువ్వు వెళ్ళిపోదు కానీ నేను వెళ్ళిపోతా అందట. తెలివి చూడండి దాన్ని. అన్న తర్వాత నువ్వు చెప్పింది కరెక్ట్ అని తన పళ్ళతో దాన్ని మొత్తం కొరికేసి రంధ్రం చేసిందండి. రంధ్రం చేశాక సరే నేను వెళ్ళొస్తా అనగానే ఎక్కడికి వెళ్ళేదని ఈ పాము ఎలుక నోట్లో వేసుకొని వెళ్ళిపోయింది. ఇలాగ మనం కూడా అసురులతో స్నేహం చేయండి. పాము ఎలా అయితే వాళ్ళతో చేసిందో అలా స్నేహం చేసి చివరికి వాళ్ళనే కొడదాం అని చెప్పాడు. ఎందుకంటే రాక్షసుల బలం చాలా చెడ్డది. ఏమంటే ఇది అన్యాయం కదా అనిపిస్తుంది మనందరికీ. కానీ దుర్మార్గుని దుర్మార్గంగానే కొట్టాలి. కొట్టాలా వద్దా? మంచిగా చేద్దామంటే వాడు మాట వింటాడా? దీనికి మా జీఎస్ స్వామి ఒక అందమైన మాట. ఒకసారి మాట్లాడుతున్నప్పుడే ఆలయంలో ప్రసాదం ఇచ్చారు స్వామివారికి. ఇచ్చినప్పుడు పాయసాన్ని ఇచ్చారు. పాయసం ఇచ్చిన తర్వాత స్వామివారి పాయసం ఇచ్చి అప్పుడే జలుబు చేసింది స్వామివారికి. వారు అన్నారు, ఈ పాయసం ఎలా తింటాము, జలుబు కదా అని ఒక అందమైన శ్లోకం భలే చెప్పారు. ఏమన్నారంటే స్వామివారు, లోకంలో మనం చూస్తూ ఉంటాం, చెడ్డవాడికి ఎలా చెప్పాలి, గట్టిగానే చెప్పాలి, మంచివాడికి నిదానంగా చెప్తే సరిపోతుంది. కానీ అహో ప్రకృతి సాదృశ్యం శ్రేష్మ దుర్జనయోరివ. దుర్జనుడు అలాగే శ్రేష్మము, ఈ రెండు ఒకటండి. అందుకే ఈ రెండు ఒకటి కనుక ఈ రెండింటిని ఒక అందమైన శ్లోకంలో ముందు పాదంలో మధురై కోపమాయాతి కటుకై ఉపశామ్యతి. అహో ప్రకృతి సాదృశ్యం శ్లేష్మ దుర్జనయోరివ. శ్లేష్మం అంటే జలుబు, దుర్జనుడు అంటే చెడ్డవాడు. వీళ్ళిద్దరికీ మధురై కోపమాయాతి. పాయసం తిన్నాం అనుకోండి, మధురం కదా, తింటే శ్లేష్మం ఏమవుతుంది, పెరుగుతుంది. దుర్జనుడికి కూడా మంచి మాటలు చెప్పామనుకోండి, ఏమంటాడు, కోపం వచ్చి నాలుగు ఇస్తాడు. ఏం చేయాలి వాళ్ళిద్దరికీ? దుర్జనుడికి కూడా కటుకై ఉపశామ్యతి. ఎవడన్నా గట్టిగా లేచాడంటే దుర్జనుడు, ఏంట్రా మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా మాట్లాడితే వాడు ఏం చేస్తాడు, వామ్మ వీడెవడో నాకంటే బలంగా ఉన్నాడు, ఎందుకు లేని నోరు మూసుకు కూర్చుంటాడు. అలాగే శ్లేష్మాన్ని కూడా కటుకై, చేదు మందు వేయాలి. చూసారా ఒకే పదాలు రెండింటికి ఎలా ఉందో. శ్లేష్మము దుర్జనుడు ఇద్దరు ఒకటే. తీపి పెడితే దానికి కోపం వస్తుంది, ఇంకా ఎక్కువ పెరుగుతుంది. తీయగా మాట్లాడితే వీడికి కోపం వస్తుంది, దుర్జనుడికి కూడా. మరి ఏం చేయాలి? చేదుగా మందు దీనికి వేయాలి, శ్లేష్మానికి తగ్గిపోతుంది. చేదుగా కఠినంగా వాడి దగ్గర మాట్లాడాలి, అప్పుడు వాడు మాట వింటాడు. అవునా కాదా చెప్పండి, అర్థమైందా? అందుకని ఇక్కడ ఈ సర్పం ఇలా చేసినట్టుగా వీళ్ళు దుర్జనులు కనుక వీళ్ళకి ఇలాగే చేయాలన్నాడు. సరే పాల సముద్రం చిలకాలంటే వెళ్ళాలి కదా. దేవతలందరూ కలిసి వెళ్ళారండి. ఏకాదశి రుద్రుడు, ఇంద్రుడు, అగ్ని అందరూ కలిసి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళారు. ఫోన్లే తగ్గినందు అలా తప్పే ఉంది, వాళ్ళు సోదరులే కదా. ఆయుధాలు లేకుండా వెళ్ళేసరికి బలి కూడా ఏమనలే. ఆయుధాలతో వస్తే యుద్ధం చేస్తున్నట్టు కదా, ఆయుధాలు లేకుండా వెళ్ళారు, స్నేహం చేసుకున్నారు. బలిచక్రవర్తి కూడా అంగీకరించట. మరి సముద్ర మదనం చెయ్యాలి. చేయడానికి వీళ్ళంతా ఎలా చేయాలి అని అడిగితే పరమాత్మ చెప్పాట, నాయన మందరాచలం ఉంది,
ఆ మందర పర్వతాన్ని తెచ్చి కవ్వంగా వేయండి, వాసుకుని తాడుగా పెట్టమన్నాడు. కథ మనకి తెలుసు. అనేక రకాల ఔషధి వృక్షాలని, ఆకులన్నీ అన్నిటిని కూడా సముద్రంలో వేశారు, పాల సముద్రంలో. ముందే స్వామి చెప్పాట, ఎవరైనా ఆయన వాళ్ళతో స్నేహం చేసుకునేటప్పుడు పాల సముద్రంలో ఏదన్నా పుడితే మొట్టమొదట పుట్టేది విషం పుడుతుంది, దాన్ని మీరు ఆశించకండి. తర్వాత ఏది పుట్టినా మీరు వాటి గురించి తొందరపడకండి, వాళ్ళు తీసుకుంటా అంటే వదిలేండి, మిగతావి మీరు తీసుకోండి. వాళ్ళతో స్నేహంగా ఉండండి, అందులోంచి అమృతం వచ్చేదాకా. నిజానికి వీళ్ళందరికీ అందులో వచ్చి ఉప్పు చారు కావాలి, వీళ్ళకి. ఈయనకి ఏం కావాలి? లక్ష్మీదేవి కావాలి. లక్ష్మీదేవి అందులోంచి రావాలని ఈయన ప్రయత్నం నారాయణుడికి. అందుకని పాల సముద్రాన్ని చిలకడానికి మందర పర్వతాన్ని బలిచక్రవర్తి దేవతలందరూ ఎత్తారట. ఎత్తితే సగం ఎత్తి 4 అడుగులు వేసేసరికి అందరూ దాని కింద పడి చచ్చారు. చాలామంది రాక్షసులు, చేతులు పోయినాయి, అన్నీ పోయినాయి. చేసేది లేక అందరూ పెరుమాళ్ళని ప్రార్థన చేశారట. గరుడ వాహనారూఢుడై స్వామి అక్కడికి వచ్చాడు. ఒక చేత్తో ఆ పర్వతాన్ని ఎత్తి గరుత్మంతుని మూపు మీద పెట్టేట. వాళ్ళందరిని అలా కటాక్షించాడు. అందరూ మళ్ళీ సజీవులు అయ్యారు. అందరూ శ్రీమన్నారాయణని ప్రార్థన చేశారు. అక్కడి నుంచి సముద్రంలో తీసుకెళ్ళి దాన్ని అలా పడేసేట. గరుత్మంతుడు ఎంత బలం అండి! సకల లోకాల్ని మోసే గరుత్మంతుడికి మందర పర్వతం ఒక ఇసుక రేణు అంతా ఏమవుతుంది పెద్ద, తీసుకెళ్ళి అందరూ పడేశారు. ముందు స్వామి చెప్పేట, వీళ్ళంతా తల దగ్గరికి వెళ్తుంటే వెళ్ళకుండా తోక దగ్గరికి రండి. తోక పట్టుకున్నారు దేవతలంతా. రాక్షసులకు కోపం వచ్చిందిరా, మేము ఉత్తములమే, మాది ఉత్తమ జన్మే, శిరస్సును మీరు పట్టుకుంటారా, తోకను మాకు ఇస్తారా, మేమే శిరస్సు పట్టుకుంటాం అన్నట. ఎందుకు ఇలాంటి ఆలోచనలన్నీ పెరుమాళ్ళకి వస్తాయి చూడండి. వీళ్ళకి ఒక్కటి రాదు. నిజంగా వీళ్ళంతా శిరస్సునే పట్టుకుంటే విషం పడి చేస్తారు. వీళ్ళు పోవాలి, దుర్మార్గులు చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ నశించాలి. అందుకని అలా వెళ్ళి సముద్రాన్ని మథనం చేయడం ఆరంభించారు. ఎప్పుడైతే మథనం చేస్తున్నారో పర్వతం కాస్త కిందకి దిగిపోయింది. అలా దిగిపోతున్నటువంటి ఆ పర్వతాన్ని ఆపడం కోసం దధార పృష్ఠేన సలక్షయోజన ప్రస్తారిణ ద్వీప ఇవా పరో మహాన్. 1,00,000 యోజనమైన విస్తీర్ణంలో ఒక కమఠ రూపాన్ని ధరించాడు పరమాత్మ. అంటే ఎవరు? తాబేలు రూపాన్ని స్వామి స్వీకరించాడు. కూర్మ రూపధారి అయ్యాడు. కూర్మనాథుడిగా స్వామి అవతరించి దాని మీద పెట్టేటండి. పెట్టిన తర్వాత చిలుగుతున్నారు. అందరూ అనుకున్నట్టు అమ్మమ్మో స్వామికి ఏమన్నా అవుతుందేమో అని. ఆ చిలుగుతూ ఉండే ఎలా ఉంది అంటే మేనేంగ కండూయనం అప్రమేయ. ఆయన పైన అలా తిరుగుతుంటే దురద పుడుతుంటే గోగితే ఎంత చమ్మగా ఉంటుందో అంత హాయిగా ఆయనకు ఉందిటండి. పరమాత్మ వీపు మీద ఊరికి ఇలా మనం రాస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట. ఆ పర్వతం బరువే లేదు. అందులో 1,00,000 యోజన విస్తీర్ణమైనటువంటి కమఠ రూపాన్ని ధరించాడు కదా స్వామి. సామాన్యం కాదు కదా. మామూలుగా ఉన్న చిన్న కూర్మ రూపాన్ని మనం చూస్తేనే ఏనుగు తొక్కినా చెప్పేం కాదండి. ఏనుగు తొక్కితే, ఏనుగు ఒకసారి అలా కాలేసి తొక్కిందంటే పప్పు అయిపోతాయి ఏమైనా. కానీ అదేమవుదటండి. అంటే దాని శక్తి అంత గొప్పదనమాట. అటువంటి కమఠ రూపాన్ని స్వామి ధరించి పర్వతాన్ని చక్కగా ఆ సముద్రాన్ని మదనం చేయించాడు. సముద్ర మదనంలో ఎన్ని రూపాలు స్వామి స్వీకరించాడో. దేవతలు దానవులకి బలం తగ్గిపోతే వాళ్ళల్లో చేరి వాళ్ళ భుజబలాన్ని వచ్చేలా చేసేట. సర్పం నీరసం వస్తే దాంట్లో చేరట. ఆ పర్వతం పైకి లేవకుండా పర్వతం పైన ఉన్నట్ట. సముద్రపు నీళ్లు ఎల్లలు దాటకుండా తానే ఒక హద్దై నిలబడ్డట. ఎన్ని రూపాయలు ధరించాయండి. ఇలా ధరించి స్వామి సముద్ర మదనం చేయిస్తుంటే అందులోంచి వచ్చిందటండి హలాహలం. వెంటనే అందరూ ప్రార్థన చేశారట. దేవదేవ మహాదేవ భూతాత్మన్ భూతభావన త్రాహిన శరణాపన్నాం స్త్రైలోక్య దహనాద్విషాత్. ఈ 3 లోకాల్ని దగ్ధం చేసే విషం పుట్టిందయ్యా, ఈ విషం నుంచి నువ్వే రక్షించాలి, త్రాహి త్రాహి అంటూ రుద్రుడిని ప్రార్థన చేశారట వీళ్ళంతా. రుద్రుడు ఇందులో ఏది పుడితే అది మొట్టమొదట నాకే ఇవ్వాలన్నట్టు. అందుకే మొట్టమొదటి విషయం వచ్చిందయ్యా రావయ్యా నాయన అని పిలిచారట. ఆయన ఏం భయపడలా, గొప్పవాడు మహానుభావుడు ఆయన. ఆయన అనుకున్నట్ట సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవే నాది అంటూ వాళ్ళంతా కూడా వేదంలో మంత్రాలన్నీ రుద్రమంత్రాలని ఒకసారి చదివారు.
చదివి రుద్రుని ప్రార్థన చేస్తే రుద్రుడు అన్నట్ట పార్వతీదేవితో, అయ్యో చూడు ఈ లోకమంతా ఎంత ఇబ్బందులు పడుతుందో, ఇలా ఇబ్బందులు పడేటువంటి వీళ్ళని రక్షించడమే కదా చేయాల్సిన పని, మరి మనం చూస్తూ ఊరుకోకూడదు కదా, ఈ విషయాన్ని నేను వెళ్ళి స్వీకరిస్తా, ఇలాంటి పని కనుక చేస్తే పుంస కృపయతో భద్రే సర్వాత్మ ప్రియతే హరిహి. లోకం కోసం ఎవరైనా మంచి పని చేస్తే ఆ మంచి పని చేసినప్పుడు శ్రీహరి సంతోషిస్తాడు, నారాయణుడు ఆనందించడమే నాకు కావాలి, ఈ విషయాన్ని నేను తాగాననుకో లోక సంరక్షణ కోసం, ఆయన ఆనందిస్తాడు. విష్ణుమూర్తి ఆనందిస్తే ఏమవుతుందండి, ప్రీతే హరౌ భగవతి ప్రియేహం సచరాచర. విష్ణుమూర్తి ఒక్కడు సంతోషిస్తే లోకాలన్నీ చల్లగా ఉంటాయండి. చూడండి ఎంత గొప్పవాడు పరమశివుడు. లోకాలన్నీ చల్లగా ఉంటే నీకేం ఒరుగుతుంది అనిపిస్తుందేమో మీ అందరికీ. లోకంలో నేను కూడా ఒకడిని కదా, నేను చల్లగా ఉంటా. అందువల్ల ఈ విషయం లోకాన్ని ఏం చేయకూడదు. ఇది ఇక్కడ శంకరుడు చేశాడు, రామానుజులు కూడా అదే పని చేశారండి. భగవద్ రామానుజులు గురువుగారు అన్నట్టు నేను చెప్పిన మంత్రం ఎవరికి చెప్పకు, చెప్పావా నీకు నరకం వస్తుంది అన్నారు. అయినా గురువు వెళ్ళి ఈయన చెప్పేశారు. ఎందుకంటే ఈ మంత్రం నేర్చుకున్న వాళ్ళంతా మోక్షానికి వెళ్తారు. అప్పుడు వెళ్ళి గురువుగారు వచ్చి అడిగారు, ఏమయ్యా ఎందుకు చేసావు ఈ పని, నీకు నరకం వస్తుందని తెలుసు కదా. గురువుగారు నాకు నరకం వచ్చినా పర్వాలా, ఇంతమంది మోక్షాన్ని పొందుతారు అన్నారు కదా ఈ మంత్రం వల్ల, అందువల్ల నేను ఈ పని చేశాను అనగానే గురువుగారికి ఆనందం వేస్తుంది. పరమశివుడు కూడా అలాగే కదా, నేనేమైనా పర్వాలేదు అందరూ బాగుండాలనుకున్నాడు, ఇది మంచి లక్షణం. అలాంటి వాళ్ళని ఉత్తములు అంటారనమాట. అందుకని ఆయన తాగాడు. దీన్ని పోతనామాచార్య వారు ఇంకా చక్కగా చెప్పారండి. ఇక పార్వతీదేవికి పరమశివుడు చెప్పినట్టు వ్యాసుడు చెప్పాడు. ఆ తర్వాత ఇంకో శ్లోకం పార్వతీదేవి చెప్పింది పోతనామాచార్య వారు రాశారు. మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రంబునెంతమది నమ్మినదో. తన మంగళసూత్రాన్ని ఎంత నమ్మిందండి ఈవిడ. నా మంగళసూత్రం గట్టిది అంటుంటారు చూడండి, గట్టిదే కదా. ఒక ఆవిడంది నా మంగళసూత్రం ఇంకా గట్టిదండి పార్వతి కన్నా. ఎలా అమ్మ, ఇంతవరకు పెళ్ళి అయ్యాక బీరువాలోంచి తీయలేదండి. బీరువాలోనే పెట్టిందండి. అమ్మ చాలా గట్టిదమ్మా, అసలు గట్టిది మంగళసూత్రం కాదు, మీవాడు గట్టివాడు, సూత్రం తీసినా ఇంకా బతుకున్నాడు కదా, అందుకని ఆయన గట్టివాడు, సూత్రం గట్టిది కాదు. ఈవిడ చూడండి, అందుకే దీన్ని మంగళసూత్రం అంటారు కదా, మెళ్ళ వేసుకున్నది అంటే అమంగళాలను తొలగించేది అని అర్థం. ఎప్పుడైతే తొలుగుతుంది, ఆ స్త్రీకి దాని మీద విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉంటే సూర్యచంద్రులు కూడా ఆగిపోతారటండి. ఆవిడ చెప్తే మంగళసూత్రం అంత గొప్పది, ఎప్పుడు అధిష్ఠించే లక్ష్మి ఉంటుందండి ఆ సూత్రంలో అమ్మవారు. అందుకే స్త్రీలకి పెద్ద పూజలు లేవు, గోవింద స్మరణ లేదు, తులసి పూజ, పతిని ఆరాధన, పతి చేసే ఆరాధనకు అన్ని ఏర్పాట్లు చేయడం, పెద్ద ఎక్కువ లేదు కానీ అన్ని ఫలాలు వస్తాయండి. ఒక తులసి పూజ చాలా ప్రధానం. స్త్రీకి పాతివ్రత్య మహిమని పెంచేదే తులసి. ఆ తులసిని ఇంట్లో ఇప్పుడు ఎంతమంది ఉంచుకున్నారో తెలియదు, ఎంతమంది నీరు పోస్తారో తెలియదు. హైదరాబాదులో మన వాళ్ళు పారాయణకి వెళ్ళి అందరు రండి తులసి మొక్క ఇస్తామని చెప్తూ, మీకు కూడా ఇంట్లో తులసి ఉందా లేకపోతే తులసి ఇస్తామంటే, తులసి మా అమ్మాయి కాదండి అంది ఒక ఆవిడ. తులసి మొక్కమ్మ అంటే మొక్క తులసి అంటే ఏమిటని అడిగిందండి. అసలు తులసి అంటే కూడా తెలియని వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంస్ రావడం, కనీసం ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా పిల్లలకి మన సంస్కృతిని చెప్పకపోవడం, తులసి అంటే తెలియదు, బెల్వం అంటే తెలియదు, ఏమీ తెలియదు, పెరుమాళ్ అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు. ఏదో గుళ్ళోకి మరి ఎందుకు వెళ్తున్నావు, ఏమో అమ్మ చెప్పింది పరీక్షలు ఉన్నప్పుడు వెళ్తే మంచిదట అందుకని అక్కడికి వెళ్ళా, ప్రదక్షిణం చేస్తే మరి ఏమి ఇచ్చారు నీకు దేవుడు? నాకు పరీక్షల్లో పాస్ చేయమని అడిగితే నాకు దేవుడు గుళ్ళోకి వెళ్తే ప్రసాదం పెట్టాడు తప్ప నన్ను పరీక్షలో పాస్ చేయించలేదు. నువ్వు చదివితే కదా, మరి చదివినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన చేసేదేముంది అనిపిస్తుందా అనిపించదా? నువ్వు చదివినా కొంతమంది పరీక్ష హాల్కి వెళ్ళాక మర్చిపోతారు టెన్షన్తో. దేవుడు ఆ స్మృతి జ్ఞానాన్ని ఇస్తాడండి. దైవారాధన చేయాల్సిన, ఎందుకు చేయాలి? ఇప్పుడు నేనున్నానండి,
ఇక్కడికి వచ్చే ముందు ఒకసారి చదువుకుంటే నేను బాగా చెప్పగలుగుతా, చూసుకుంటే అప్పుడు దేవుడు నాకు ఆ స్మృతిని ఇస్తాడు. ఒరే నా గురించి చెప్తున్నాడు వీడని. ఇక్కడికి వచ్చి దేవుడా నువ్వే చెప్పించి నేను చదవలేదు అన్నాను అనుకోండి, ఆయన ఏం చెప్పిస్తాడు చెప్పండి? నీకు విశ్వాసం ఉండాలి, నువ్వు ప్రయత్నం కూడా నువ్వు కొంత చదవాలి కదా. ఏం చేయకుండా కూర్చుంటే సభలో నీకు భయం లేకుండా, సభలో నువ్వు చక్కగా మాట్లాడేలా ఏది చదివావో దాన్ని గుర్తు చేస్తూ, ఇంకా కొత్త ఉపపత్తులన్నీ గుర్తు చేస్తూ అవన్నీ చేసేవాడు ఆయన. కొంతంటూ ఉండాలి, అసలు లేకుండా ఇక్కడ కూర్చుంటే దద్దోజనమే. కొంతన్నా చూడాలి, చూస్తే ఆయన శక్తి ఇస్తాడు పరమాత్మ. అందుకని ఇక్కడ మంగళసూత్రాన్ని బాగా నమ్మితే ఎంత గొప్ప శక్తి ఉంటుందనేది అందంగా పోతనామాచ్య వారు చూడండి ఎంత బాగా పెట్టారో. ఎంత బాగా నమ్మింది ఆవిడ మంగళసూత్రాన్ని. నా భర్తకి ఏం కాదని వెళ్ళి మింగమంది. మృంగేడివాడు విభుడు చాలా గొప్పవాడు, మృంగేడిది గరళం. అందువల్ల అదేం చేస్తుంది, అది ప్రజలకి మేలు చేస్తుంది ఈయన మింగితే. కానీ మింగని ఏమవుతుంది, ఏం కాదు అని ఎంత బాగా నమ్మి ఉందో ఆవిడ అని చెప్తారు. అలాగా శ్రీహరికి కూడా ఆనందం కలుగుతుంది. ఆయన మింగి అప్పటి నుంచి గరళకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు పరమశివుడు. అయిన తర్వాత దేవతలందరూ ఆనందించి ఈయన స్తుతించారు. నాయన నీ మహిమను ఎవరు తెలుసుకోగలరు, ఎవరు తెలుసుకోలేరంటూ స్తోత్రాలు చేశారు. అక్కడి నుంచి అయింది. ఇక పాల సముద్రంలో అన్ని వరుసగా కామధేను వచ్చింది. ఆ కామధేనువునంతా కూడా పెద్దలంతా తీసుకుని వాటి నుంచి వచ్చే హవ్య గవ్యాలన్నింటినీ యజ్ఞయాగాది క్రతువుల కోసం వాళ్ళు తీసుకున్నారు. అలాగే ఆ తర్వాత మహర్షులు తీసుకుని ఉచ్చైశ్రవం వచ్చింది, గుర్రం, దాన్ని బలిచక్రవర్తి తీసుకున్నట్ట. ఆ తర్వాత ఏనుగు చతుర్దంతి అంటారు, అలాంటి శ్వేత తెల్లని ఐరావతం వచ్చింది, దాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు. పారిజాత వృక్షం వచ్చింది, దాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు. కౌస్తుభం అనే మణి వచ్చింది, ఆ మణిని విష్ణుమూర్తి తీసుకుని తన వక్షస్థలంలో అలంకరించుకున్నాడు. ఇలా ఒక్కొక్కటి వచ్చిన తర్వాత భాగవతంలో 8వ స్కంధంలో 8వ అధ్యాయంలో 8వ శ్లోకం చెప్పే సందర్భంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. తతశ్చావిరభూత్ సాక్షాత్ శ్రీరమా భగవత్పర రంజయంతి దిశకాంత్యా విద్యుత్ సౌదామినీయధా. పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి వస్తుంటే విద్యుత్ కాంతులతో భవనం ఎలా మెరుస్తుందో అలా మెరుస్తుందండి అమ్మవారు. అంత అందం ఆవిడది. అలా మెరిసేటువంటి అమ్మవారు రాగానే అందరి దృష్టి అటే, అబ్బా ఈవిడ బాగుంది, మనం చేసుకుంటే బాగుండు అన్నట్టుగా ప్రతివారం అనుకుంటున్నారు. నన్ను వరిస్తే బాగుండు, నన్ను వరిస్తే బాగుండని. కానీ ఆ సముద్రుడు పైకి తీసుకొస్తూ వత్సే మాగా, అమ్మ నువ్వు వీళ్ళొద్దని పైకి ఒకలా లోపలికి ఒకలా చెప్పే అందమైన శ్లోకం చెప్తారు. సరే కానీ మీకు ఇంకోటి చెప్తా. లక్ష్మీదేవి పైకి వస్తూ అనుకుంటుందట, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అంటే ఎలాంటి వాడిని వివాహం చేసుకోవాలో చూడండి. నూనంతపోయస్యన మన్యు నిర్జయో, ఇందులో పేర్లు చెప్పారండి, వ్యాఖ్యానకారులు చెప్తారు. నూనం తపః, తపస్సు బాగానే ఉంది కానీ ఈయన కోపాన్ని జయించరా. మన్యు ననిర్జయ, మన్యు అంటే కోపం, కోపాన్ని జయించలేదు. ఎవరైనా దూర్వాసురుడిని పెళ్ళాడచ్చు, తపస్సు బాగానే ఉంది కానీ కోపిష్టివాడు, నాకొద్దు బాబోయ్ అనుకుందట. జ్ఞానం క్వచిత్ తశ్చ న సంగవర్జితం, జ్ఞానం బాగుంది కానీ నా సంగవర్జితం. శుక్రాచార్యుడు ఆయన రాక్షస సహవాసం చేస్తున్నాడు. సంఘం అంటే కూడిక కదా, మంచి వాళ్ళతో లేడు. అందువల్ల ఇతని దగ్గర మృత సంజీవిని విద్య ఉంది, చనిపోయిన వాళ్ళని బతికిస్తాడు. కానీ నాకు వద్దు బాబోయ్ ఈయన అనుకుంది. కశ్చిన్ మహాన్ తస్య న కామ నిర్జయ, ఈయన మహాన్ అంటే బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మ కూడా అక్కడ ఉన్నాడు. ఈయన చాలా పెద్దవాడు, పెళ్ళాడచ్చు కానీ నా కామ నిర్జయ, కామాన్ని జయించలే. ఎందుకు? తన కూతుర్నే పెళ్ళాడాడు సరస్వతిని, ఆయనే పుట్టించాడు, ఆవిడ మీద కామంతో ఆవిడనే వివాహం ఆడాడు. అందువల్ల ఈయన నాకొద్దు. స ఈశ్వర కిం పరతో వ్యపాశ్రయ, ఈయన ఈశ్వరుడే, 3 లోకాలని పరిపాలిస్తున్నాడు ఇంద్రుడు, చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ
ఈయన ఎలాంటి వాడు? ఎవడెప్పుడు వస్తాడా, దండయాత్రకు వస్తాడా అని పరిగెత్తు ఇంకోళ్ళ నీళ్ళు ఆశ్రయిస్తాడు. అందుకని ఈయన నాకొద్దు అంటే ఒక స్త్రీ ఎలా ఆలోచిస్తుందో చూడండి. ఎవరన్నా వివాహం చేసుకోవాలంటే కోపిష్టివాడు కాకూడదు భర్త. కామబుద్ధి కలిగి ఎవరిని చూస్తే వాళ్ళ వైపు పరిగెత్తేవాడు కాకూడదు. చెడ్డవాళ్ళతో సహవాసం చేసేవాడు కాకూడదు. ఇవన్నీ చూడాలండి. కేవలం పురుషుడు కనబడ్డాడు పెళ్లి చేసుకున్నామని కాకూడదట. కానీ స్త్రీ ఎప్పుడు రూపం మాత్రమే చూస్తుంది, రూపం ఒకటే కాదు, ఇవి కూడా చూడాలి. ధర్మ క్వచిత్ నా భూత సౌహృదం. ధర్మం ఉంది, ధర్మాత్ముడే, కానీ భూత సౌహృదం లేదు. అంటే పరశురాముడు 21 మార్లు తిరిగి అందరినీ గొడ్డలతో నరికి పారేశాడు. అమ్మో ఈ యుద్ధాలు మనకు వద్దురా బాబు, అలా అందరినీ సంహరించి పారేసేవాడు. వివాహం చేసుకుంటే ఎప్పుడు ఎవడు నా మీదకి వస్తాడో తెలియదు, అందుకని ఈయన వద్దు అంది. త్యాగ క్వచిత్ నా తత్ర ముక్తి కారణం. శిబి చక్రవర్తి వీళ్ళు బాగున్నారు, బలి చక్రవర్తి శిబి ఇద్దరు. కానీ వీళ్ళు త్యాగం చేస్తున్నారు. కానీ దేనికోసం చేస్తున్నారు? పేరు కోసం చేస్తున్నారు. పేరు కోసం చేసేవాడిని అసలు పెళ్లి చేసుకోకూడదట. వాడు ఏం చేసినా పేరు కోసమే చేస్తాడు. నాకొద్దునైనా అంది. వీర్యన్న పుంసోస్త్యజవేగ నిష్కృతం. కార్తవీర్యార్జునుడు సహస్రబాహువులు ఉన్నాయి. ఇతని పరాక్రమం చాలా గొప్పది, కానీ వేగంగా కాలంలో కొట్టుకుపోయాడు. వద్దులే. నహి ద్వితీయో గుణసంగవర్జిత. సనక సనందనాథులు చాలా గొప్పవాళ్లే, కానీ వీళ్ళు నైష్ఠిక బ్రహ్మచారులు. మాకు అసలు ఆడవాళ్లే గిట్టరని చెప్పి తల పక్కకి పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. వీళ్ళని నేనేం పెళ్లి చేసుకోను, వీళ్ళు నాకొద్దు. క్వచిత్ చిరాయుర్ నహి శీల మంగళం. మార్కండేయుడు చిరాయువే, కానీ అతని శీలం అంతా మంగళంగా లేదట, అందువల్ల వద్దులే అనుకుంది. క్వచిత్ తప్యసి న వేద్యమాయుష ఎత్రో భయం కుత్ర చ సోప్యమంగళ. ఇక్కడ ఆయుష్ ఉంది, శీలము ఉన్నాయి, రెండు ఉన్నాయి పరమశివుడి దగ్గర. కానీ సోపి అమంగళ. కరిచర్మాంబరం ఏనుగు చర్మాన్ని కట్టుకున్నాడు. ఉండే నివాసం చూద్దామా? ఎక్కడ? శ్మశానం. ఎప్పుడు మెడలో పాపం పూరెల్లే వేసుకుంటున్నాడే. ఈయన నేను ఎలా పెళ్ళాను? బాగున్నాడు మనిషి పరమశివుడు, కానీ మంగళప్రదంగా లేడు అని అనుకుందట. అలా అనుకున్న తర్వాత సుమంగళ చూసింది విష్ణుమూర్తిని. ఇతని దగ్గర అన్ని గుణాలు ఉన్నాయి. ఏమేంటి? పైనుంచి తీసుకోండి. కోపాన్ని జయించినవాడు, భృగు వచ్చి కొట్టినా కోపం తెచ్చుకోలే, తన పాదాన్ని ఒత్తాడు. అలాగే సంఘవర్జితం, దుష్టుల దగ్గర ఉండడు, దుష్టుల్ని దునమాడతాడు. అలాగే కామాన్ని జయించినవాడు విష్ణువు, క్రోధాన్ని జయించినవాడు. ఇంద్రుడు ఎవడన్నా వచ్చి దండయాత్రలు చేస్తే పారిపోతున్నాడు. ఈయన దండయాత్రలు ఈయన మీదకి వచ్చేవాడు ఎవడు లేడు విష్ణులోకానికి. ఈయన ఉన్నాడంటేనే అందరూ పారిపోతారు. అలాంటివాడు. కార్తవీర్యార్జునుడు పోయాడు కాలంలో కొట్టుకుపోయి, ఈయన ఎప్పుడు ఉండేవాడు కాలంలో, త్రికాలాల్లో ఉంటాడు ఈయన. అందులో ఈయన ఏ గుణమైనా ఈయన్నే వరిస్తుంది. సనకాదులేమో బ్రహ్మచర్యం కలిగినవాడు. ఈయన ఎంతమంది వచ్చినా వివాహం చేసుకుంటే అంటాడు. అలాంటివాడు. చిరాయువు, శీలం ఎప్పుడు మంచి గొప్ప శీలం. అలాగే అమంగళం లేదు. ఏం కట్టుకుంటాడు? పీతాంబరధారి, ఎప్పుడు మంచి మంచి కిరీటాలు, ఆభరణాలు, అన్నీ అద్భుతాలే. అందువల్ల అన్నీ ఉన్నాయి. సుమంగళ అంది అమ్మవారు పరమాత్మను చూసి. కానీ విష్ణుమూర్తి మంగళప్రదుడే, కానీ నా కాంక్షతే హిమాం, నన్ను చూడటం లేదే అని బాధపడుతోంది. ఎందుకని చూడటం లేదు? చూస్తున్నాడు. ఆవిడ చూసినప్పుడు ఈయన తలదించుకుంటున్నాడు, ఆవిడ తలదించుకున్నప్పుడు ఈయన చూస్తున్నాడు. ఇద్దరిది అలా ఉందటండి. బహుశా ఇప్పుడేమో నాకు తెలియదు, కానీ ఇదివరకు పెళ్లి చూపులు జరిగితే అలాగే ఉండేవట కదా. భర్త చూస్తున్నాడు అనుకోండి, అదే వరుడు చూసేటప్పుడు ఈవిడ తలదించుకుని ఉంటుందట, ఆయన తలదించుకోగానే ఈవిడ తలెత్తి చూస్తుందట.
మళ్ళీ వాడు చూడగానే ఈవిడ తలదించుందట. తానే టాటాలే, మాకు తెలియదు. అందువల్ల చూడటం లేదే అనుకుంటూనే వెళ్ళి వక్షపీఠీం మధు విజయనో భూషయంతీం స్వకాంత్య, తన కాంతితో స్వామి వక్షస్థలంలో చేరి గొప్ప కాంతిని తెచ్చింది అమ్మవారు. బోల్ లక్ష్మీనారాయణ భగవానికి. పుట్టిందో లేదో వెంటనే విష్ణుమూర్తి వక్షస్థలానికి వెళ్ళిపోయిందని అందరూ ఆ తల్లికి నమస్కారం చేసుకున్నారనమాట. అలా అయిన తర్వాత పాల సముద్రంలో మళ్ళీ చిరిగినప్పుడు వారుణి అని ఒక దేవత పుట్టింది. సురాపానం అనమాట. మంచి బాటిల్ తీసుకుని వచ్చింది. వెంటనే అసురులంతా అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళకి అదే కావాలి కదా, అసురులే ఎప్పుడు పానం చేస్తూ ఉంటారు. వాడు దాన్ని తీసుకున్నారట. మళ్ళీ చక్కగా మళ్ళీ ఇది చేస్తే ఈసారి ధన్వంతరి అని అమృత కలశాన్ని తీసుకుని వచ్చేట. ఆయుర్వేద కలశం ఆయన, ఆయుర్వేదానికి ఆద్యుడు, చాలా గొప్పవాడు. ఆ అమృత కలశాన్ని తీసుకున్నారు అందరూ కూడా దేవతలు. తీసుకుంటే అసురులు వీళ్ళంతా ఇబ్బంది పెడుతున్నప్పుడు వెంటనే శ్రీమన్నారాయణ అక్కడ మోహిని అవతారాన్ని ఎత్తి మనకు కథ తెలుసును. దేవతలకి మాత్రమే పంచుతాడు, అసురులకు ఇవ్వడు. తన అందమైన రూపాన్ని చూపించి అందరినీ మోహనం చేసాడు. రాహు కొంచెం గొంతు దాకా పడింది, ఖడ్గంతో నరికి పారేశాడు తన వజ్రాయుధం, మన చక్రాయుధంతో. వాడి శరీరం 2 అయిపోయింది. అదే రాహుకేతువులు అంటారు. అయిన తర్వాత దేవతలంతా హాయిగా వెళ్ళిపోయారు. పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బలిచక్రవర్తి వీళ్ళందరూ యుద్ధానికి వచ్చిన తర్వాత ఇంద్రుడు ఆ ఐరావతానికి యుద్ధం చేస్తాడు. పరమశివుడు ఆయన యుద్ధం చేస్తాడు అసురులతో. ఆ యుద్ధంలో చాలామంది ఆసురీ శక్తి ఎక్కువ పెరిగిపోతూ ఈ బలిచక్రవర్తి మాయా యుద్ధం చేస్తాడు కనపడకుండా. ఇంద్రుడికి ఏం చేయాలో పాలుపోలే. ఎక్కడి నుంచి పుడుతున్నారో తెలియదు అసురుడు. 3 మంది పుట్టుకొచ్చేస్తున్నారు. వీళ్ళందరితో యుద్ధం చేయలేక పరమాత్మ అయిన నారాయణని ప్రార్థన చేశాడు ఇంద్రుడు. గరుడ వాహనారూఢుడై స్వామి అక్కడికి వచ్చాడు అంతే. అలా రాగానే దేవతలందరూ కూడా ఉత్సాహం వచ్చేసింది. అందరూ హాయిగా ఇక యుద్ధం చేయడానికి రెడీ అయ్యారు. గరుత్మంతుని శిరస్సు మీద అక్కడ ఉన్నటువంటి రాక్షసులంతా కూడా గదలు త్రిశూలాలు తీసుకుని వస్తుంటే చక్రాయుధంతో వాళ్ళందరినీ సంహరించాడు. ఒక్క వీసమంతా కూడా గరుత్మంతుడికి దెబ్బ తగలకుండా చూసుకున్నాడు. ఇలా పరమాత్మ తన చక్రాయుధంతో కొంతమందిని సంహరించగానే దేవతలకు ఇంకా బలం వచ్చేసింది. ఆ ఉత్సాహంతో యుద్ధం చేయడం మొదలుపెట్టారు. శ్రీమన్నారాయణ వచ్చే వరకే వీళ్ళందరూ మాయలు. శ్రీమన్నారాయణ రాగానే మాయలన్నీ పోయినాయి. బలిచక్రవర్తి కూడా ముందే ఉన్నాడు. యుద్ధం ఆరంభించారు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో గట్టిగా ఒక్కడు వేసేటాడు. వేయగానే బలిచక్రవర్తి కుప్ప కూలిపోయాడు. రెక్కలు తెగినటువంటి ఆ పక్షి ఎలా పడిపోతుందో అలా పడిపోయాడు. అలా పడిపోయిన తర్వాత వాడి దేహాన్ని జాగ్రత్తగా జంభాసురుడని పరమశివుడితో యుద్ధం చేశాడు వాడు. ఆ జంభాసురుడు జాగ్రత్తగా ఇతను బలిచక్రవర్తి మిత్రుడు అనమాట, మహాప్రాణం. వాడిని జాగ్రత్తగా రక్షించి పంపించేస్తారు. యుద్ధం చేసినప్పుడు ఇక దేవతలంతా పలాయనం చేసేస్తారు. రాక్షసులందరూ పారిపోతారు. కానీ నముచి అనేవాడు ఒకడు ఉన్నాడు, చాలా గొప్ప పరాక్రమం కలిగిన వాడు. వాడిని చంపడం ఇంద్రుడి వల్ల కాల. యుద్ధం ఘోరంగా జరిగింది. ఇంద్రుడు ఎలా సంహరించాలా అనుకున్నప్పుడు అశరీరవాణి చెప్పిందట, నాయన వాడిని చంపాలంటే నీ వల్ల కాదు. వాడిని తడి వస్తువు కానీ పొడి వస్తువు కానీ వాడిని చంపలేదు. తడి పొడి కాని వస్తువు ఏదైనా ఉంటే దాంతో ఆయుధంతో చంపాను. కానీ ఇంద్రుడు ఆలోచించట, తడి కాకూడదు పొడి కాకూడదు. ఏది అంటే సముద్రం మీద ఉన్న నురుగు, అది తడి కాదు పొడి కాదు. ఆ నురుగుని ఆయుధంగా చేసి కొట్టాడు. వాడు పోయాడు. భేష్ అంటూ దేవతలంతా పుష్పవర్షం కురిపించారట ఇంద్రుడి మీద. అలా నముచిని వధించాడు స్వామి ఇంద్రుడు. ఈ దేవతలందరూ వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అసురులంతా వెళ్ళిపోయిన తర్వాత దేవతలు తమ రాజ్యంలో తాము కూర్చున్నారు. లక్ష్మీదేవి వచ్చేసింది. బలిచక్రవర్తి మృత్యువాత పడిన తర్వాత అతన్ని బతికిస్తాడు శుక్రాచార్యుడు. మృత సంజీవిని విద్య కదా, అసురులందరినీ మళ్ళీ బతికించాడు. విశ్వజిత్ యాగం చేయించాడు. అగ్నిగుండం నుంచి సాక్షాత్తు దివ్య రథాలన్నీ వచ్చినాయి. వాళ్ళన్నింటినీ పొంది త్రైలోక్యాలంతా కూడా మళ్ళీ వెళ్ళి ఆక్రమించి యుద్ధం చేసి ఇంద్రుడిని తరిమేసేట. ఇంద్రుడు మళ్ళీ పరమాత్మని శరణాగతి చేస్తాడు. చేస్తే
ఇంద్రుని రక్షించడం కోసం సాక్షాత్తు పరంధాముడు అదితికి మళ్ళీ కుమారుడుగా అవతరిస్తాడు. ఆ అదితి చేత ఒక వ్రతం, పయోభక్షణ వ్రతం అని పాల్గొన మాసంలో చేస్తారు. ఆ పయోభక్షణ వ్రతం చేసి పరమాత్మని పిల్లవాడిగా కంది. ఆయనకి పేరు వామనుడు అంటారు. పొట్టివాడు పుట్టాడు. ఆయన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి బలిని అణిచి 3 అడుగులతో లోకాలన్నీ కొలిచి బలిచక్రవర్తిని సుతలానికి పంపించేస్తాడు. దాంతో మనకి ఇంకా కథ, ఆ పైన ఇంకొక మత్స్య అవతార కథతో మనకి అష్టమ స్కందం పూర్తవుతుంది. కొంచెం మనం సాయంత్రం నవమ స్కందం కూడా అవ్వాలి. సూర్యవంశం చంద్రవంశ రాజుల కథలు అవన్నీ కొంచెం కొంచెంగా చెప్పుకుంటూ ఈ వామన చరిత్రను సాయంత్రం కొంచెం చెప్పుకొని కృష్ణావతార ఘట్టాన్ని కూడా చెప్పేసుకుంటే ఈరోజు మనం దశమ స్కందంలోకి వెళ్ళినట్టు అవుతుంది. అలా చేద్దామా? సాయంత్రం మళ్ళీ మనం కలుద్దాం. హరయే నమః, హరయే నమః, హరయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆసాద్య నగరీం దివ్యామభిషిక్తాయ సీతయా రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవతం శ్రీ